మీకు ప్రైజ్ వస్తుందా రాదో తర్వాత 12 మంది సబ్మిట్ చేశారు. మీకు ప్రైజ్ వస్తుందో రాదో తర్వాత చూద్దాం. అయితే కరెక్ట్గా రాసింటే ప్రైజ్ వస్తుంది. ఆమెను చెప్పరే, అందులో ది బెస్ట్గా రాసింటే డెఫినెట్గా ప్రైజ్ వస్తుంది. కనుక అంతేకాకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రశ్న అడుగుతారు, దానికి కూడా మీరు సిద్ధపడి ఉండండి. బైబిల్లో నుంచి ప్రశ్న అంటే మీ ఇంట్లో నిన్న రోజున ఏం వండారు అని కాదు. బైబిల్లో నుంచి అప్పటికప్పుడు ఓ ప్రశ్న అడుగుతారు, దానికి కూడా మీరు ప్రోత్సహించండి. ప్రైజులు మీ ఇంటికి ఈసారి మంచి మంచి విలువైన ప్రైజులు ఇవ్వాలని నేను అనుకుంటున్నా. ఆమె చెప్పరా, నేను మంచి గిఫ్ట్ ఇస్తాను. నేను మీకు ఏం చెప్పండి, నేను సాక్ష్యం కాదు, నేను తర్జుమా చేస్తాను. లేకపోతే ఆవిడ తమిళ్లో చెప్పింది అనుకో, అసలు నేను భయపడతాను. నేను ఆ ఊరు తెలుగు, ఆ ఊరు తమిళ్ అంటే చాలా సౌత్ సైడు తమిళనాడు తమిళ్ చాలా కష్టం. అంటే మనకు కూడా తెలుగులో రకరకాలను చూశారు, ఆ టైపు తమిళ్ అది, చెన్నై తమిళ్ కాదు, అది కొంచెం కష్టం. నేను ఇప్పటి నుంచి అనుకోవటం బాగా, స్వామి నాకు జ్ఞానాన్ని ఇవ్వండి అని చెప్పి, దేవునికి మాత్రం మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది, మీకు బాగా ట్రాన్స్లేషన్ చేయడానికి దేవుడు కృపనివ్వాలని, ఆ యొక్క జ్ఞానాన్ని శక్తిని బలం ఇవ్వాలని మీరు ప్రార్థన చేయండి. మరి అంతేకాకుండా రాజరాజేశ్వరి పేటవాళ్ళు, ఎక్కడ పేటవాళ్ళు అంతా ఒకసారి చేతుల పైకెత్తి, సింగనగర్ పేటవాళ్ళు మాత్రం చేతుల పైకెత్తి చూపించి, మీకు అందరికీ చెప్తున్నా, ఈ పండుగ మీరే జరిపించాలి. అసలు ఆ ముత్యాలంపాడు ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళంతా ఎవరో వాళ్ళు గెస్టులు మనకి. ఇది ఈ మందిరం ఏ ఏరియాలో ఉంది? పిన్ కోడ్ నెంబర్ ఏమి? ఇక్కడ 520015. ఇది సింగనగర్ 15. అంటే ఇక్కడ బాధ్యత మంది. భోజనాలు ఏర్పాట్లైనా మంచి చెడ్డైనా మనమే ఇవ్వాలి. సింగనగర్ పేట వాళ్ళంతా ఒకసారి చేతుల పైకి ఎత్తండి. తప్పించుకునేరు 11లో జరిగితే మనం అక్కడికి వెళ్దాం, 15లో జరిగితే విజయవాడ 15. ఇది ఇక్కడ ఎవరు చేయాలి? అబ్బా, కొంతమంది అనుకుంటారు తప్పించుకున్నాం మనకు లేదని, తర్వాత వస్తా. హల్లెలూయా. ఇట్స్ అవర్ ఫెస్టివల్, వీ విల్ సెలబ్రేట్. ఎంతో దైవ సేవకులను కనపరచడానికి వారిని అంత దూరం నుంచి వచ్చిన వారికి మనం జనరల్గా మనము వారికి మంచి బట్టలు పెట్టి, ఈసారి పాస్టర్ గారు కూడా వస్తున్నారు కాబట్టి పాస్టర్ గారికి పాస్టమ్ గారికి చక్కగా మంచి బట్టలు పెట్టి వారికి మంచి కానుకిచ్చి, మంచి ఎయిర్ కండిషన్ కోచ్లో వారి టికెట్లు రిజర్వ్ చేశాను నేను. మరి అంతా వారు వచ్చి వెళ్ళేటప్పుడు సంతృప్తిగా వెళ్ళి, ఈ పరిచయం చేశాం మాకు సంతృప్తిగా ఉంది అని వారు సంతోషంగా వెళ్తే మన సంఘానికి గొప్ప ఆశీర్వాదం. ఏమేన్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీ ఇళ్లకు సేవకులు వచ్చినప్పుడు వచ్చాడురా కర్మ అని ఎక్కడ పాత నోట్ ఒకటి తీసి వాళ్ళ చేతిలో పెట్టి పంపించకండి. ఇస్తే ఒక గొప్ప విత్తనం విత్తినట్టుగా శ్రేష్టమైన కానుకివ్వండి. అంటే మాకేమని నేను అడగట్లా, మేమెందుకు దీవించబడ్డామంటే ఈరోజు కూడా ఏ సేవకులు వచ్చినా వాళ్ళు మేము గణపరిచి పంపిస్తాం. ఇది ఇప్పుడు నేర్చుకుంది కాదు, మేము విశ్వాసులుగా ఉన్నప్పటి నుంచి నేర్చుకున్నాం. అందుకే దేవుడు మమ్మల్ని రోజు ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఆమె చెప్పరా, మీరు ఆశీర్వదించబడితే మాకేంటి అన్నట్టుంది మేము మొఖాలు చూస్తుంటే. ఆమెన్. సంతోషంగా మనం దైవ సేవకులు ఎంత గణపరిస్తే దేవుడు అది సాక్షాత్తు దేవుని గణపరిచినదిగా. కొంతమంది ఉంటారు నలిగిపోయిన నోట్లు పనికి మానవి. నా దగ్గర ఒక 10 రూపాయల నోటు చాలా కాలంగా దాచిపెట్టాయి, ఈ మధ్య కనపట్లేదు ఎక్కడని. విస్తరాకును కుట్టినట్టు కుట్టారు దాన్ని. సూయింగ్ మిషన్లో బ్లౌజ్ కుట్టడం నేర్చుకున్నట్టుగా ఈ నోటుని ఆ పక్క ఈ పక్క కుట్టి జాయింట్లు వేసి ఇచ్చారు. 10 సంవత్సరాల ముందు ఆఫరింగ్ బాగ్లో వేశారు. అది చాలా జాగ్రత్తగా మ్యూజియం సరుకులాగా పెట్టుకున్నాను దాన్ని. ఈ మధ్య అక్కడ కనపట్లేదు, ఏదో బుక్కులో పెట్టేశాను నేను. అలా కాదు, మనం శ్రేష్టమైనది దేవునికి ఇస్తే దేవుడు శ్రేష్టమైనవి దేవుడు మనకు తిరిగి దయచేస్తాడు. ఒకటిగా కాదు, మనం ఒకటి ఇస్తే దేవుడు 100గా దేవుడు తిరిగి ఇస్తాడు. కనుక ఈ యొక్క స్త్రీల రిట్రీటు రాజరాజేశ్వరిపేటలో గుర్తుంచుకోండి. మీరు బాగా బలంగా దేవుని కొరకు ఇవ్వండి. మీరు ఎంతగానో మీకు ఇవ్వబడుతుంది. వాక్యం చదువుకున్న లూకా సువార్తలో 6వ అధ్యాయంలో ఏంటది? ఇవుడి అప్పుడు చెప్పండి ఇవ్వబడుతుంది. ఎలా ఇవ్వబడుతుంది? అణచి దిగజారునట్లుగా దేవుడు ఇస్తాడు. ఆమెన్. మరి వీళ్ళు మాత్రం కాదు, మీరు కూడా కావాలంటే ప్రోత్సహించి ఇవ్వచ్చు. నేను నా యొక్క క్రెడిట్ కార్డులో టికెట్లు కొన్నాను, నేను నా వంతు ఇచ్చేసా. ఇచ్చేస్తారంట చూడండి టికెట్లు. నేను టికెట్ 10,000 రూపాయలు పెట్టి టికెట్ కొంటే అమ్మగారు చెప్తాను ఇచ్చేస్తాను మీ డబ్బులు అంటుంది. నేను తీసుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇది మీ ఫంక్షన్ కాబట్టి దేవునికి మాత్రం మహిమ కలుగును కాక. మీరు కూడా ప్రోత్సహించండి. గమనించారు, ప్రత్యేకంగా ఇవ్వటం అవన్నీ కాదు, ఒక ఎదురు చూపులతో రండి. దేవుడు నిశ్చయంగా మీ యొక్క కుటుంబంలో ఒక అద్భుత కార్యం చేస్తాడు. రెండోది, షార్ప్ 10 o'clock బిగిన్ అవుతుంది. షార్ప్ 10 o'clock. ఇక్కడ చర్చిలో గడియారం 10 గంటలు చూపించగానే సరిగ్గా టైంకి ఆరంభమవుతుంది. కనుక మీరు, ఎందుకంటే క్విజ్ ఉంది, ఇతర
ప్రోగ్రామ్స్ అంతా ఉంది. అవన్నీ కూడా వర్తమానము తర్జుమా కాబట్టి డబల్ టైం అవుతుంది. గంట మాట్లాడితే 2 గంటల టైం పోతుంది. ఇదంతా కూడా అది తర్వాత భోజనాలు ఉన్నాయి కనుక ఈ ఏర్పాట్లు అన్నీ కూడా సమయానికి ఆరంభించడం జరుగుతుంది. కాబట్టి 9:30, 9:55 లోపల మీరు లోపలికి వచ్చి, అంటే మీరు టైం ఎన్నింటికి అనుకోవాలి? 9 గంటలకు అనుకోవాలి ఆరాధన. మనం అంతే కదా, గంట ముందు రైల్వే స్టేషన్కి వెళ్తాంగా, గంట ముందు చర్చికి మాత్రం రాం. గమనించండి, విజయవాడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళే బస్సు, రైలు టైం అంటే వెళ్ళిపోతుంది. మనం లేకపోతే నువ్వు రాలేదని వెయిట్ చేస్తాడేంటాడు. కానీ దేవాలయానికి మాత్రం లేటుగా వస్తాం. అలా ఉండకూడదు. సమయానికి మనం వచ్చినప్పుడు దేవుడు కార్యాలు మన జీవితంలో నెరవేరుస్తారు. దేవునికి మనసారా స్తోత్రం చేద్దాం. బీ ఆన్ టైం, బీ బ్లెస్డ్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించిన గాక. ఈ సమయాన్ని కూడా మనం ప్రత్యేకమైన కానుకలు, దర్శన భాగాలు దేవునికి సమర్పించుకుందాం. మరి ఈరోజు ఈ ఆరాధనకు మొట్టమొదటిసారిగా వచ్చిన వారు ఎవరన్నా ఉన్నట్లయితే, ఫస్ట్ టైం, దోస్ హూ కమ్ టు ది సర్వీస్ ఫస్ట్ టైం, ఈరోజే ఫస్ట్ టైం వచ్చినట్లుంటే మీరు మీ చేతులు అయితే చూపించండి. లేచి నిలబడినట్లయితే, ప్రభు నామమున నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక, ఆశీర్వదించును గాక. ప్లీజ్ బీ సీటెడ్. మరి ఈరోజు ప్రత్యేకంగా ఏదేని ఒక అవసరత, ఏదైనా ఒక ఇబ్బంది, ఏదైనా ఒక పరిస్థితిలో దేవుడు సహాయం చేయాలని, ఏదైనా ఒక ప్రత్యేక కార్యంలో దేవుని యొక్క సహాయం అర్థిస్తూ ఉన్నట్లయితే మీరు లేచి నిలబడినట్లయితే మీ కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది. ఇఫ్ యూ వాంట్ టు బీ ప్రేడ్ ఫర్ ఎ స్పెషల్ పర్పస్, ప్రత్యేకమైన ఒక కార్య నిమిత్తం ప్రార్థన చేయాలి. గమనించండి, పొద్దున ఆరాధనలో నేను చెప్పాను, నేను దేవుడు మన బుధవారం నాడు చెన్నై వెళ్ళినప్పుడు, మంగళ బుధవారాలు మేము చెన్నైలో అయ్యగారి దగ్గరికి వెళ్ళాం, పాస్టర్ థామస్ రాజు గారి దగ్గరికి. అక్కడ సెయింట్స్ ఫెలోషిప్ మీటింగ్కి వెళ్ళాం. అక్కడ పాస్టర్ గారు ద్వారా దేవుడు మాట్లాడారు. గమనించండి, ఇక మీదట మందిరంలో ఆరాధన సమయంలోనే వాక్యపు వెలుగులో దేవుడు ఆశ్చర్యమైన రీతిలో మీ ప్రార్థనలన్నిటికీ జవాబు దయచేస్తానని దేవుడు చెప్పాడు. మీకు ఈ రోజున దేవుని యొక్క కార్యం జరగబోతుంది. ఏదన్నా ఒక కార్యంలో నా కొరకు ప్రార్థించండి అని ఆశపడిన వారు, గమనించండి, నా కొరకు ప్రార్థించండి అని ఆశపడినటువంటి వారు మరి లేచి నిలబడవలసిందిగా మీ కొరకు ప్రార్థన చేస్తాం. పాస్టర్ గారు ప్రార్థన చేయగా ప్రార్థనలోకి పోద్దాం. అంతేకాకుండా ఈ వారంలో పుట్టినరోజులు, పెళ్లి రోజులు, బాప్తిసం తేదీలు ఉన్నటువంటి వారి నిమిత్తం కూడా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. కృపగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగో యేసయ్య, 2 ఆరాధనలో ఇంతవరకు ఆత్మ సంచారంతో ఎంతగానో మా ఆత్మకు బలం ఇచ్చి నడిపించిన విధానిమితో మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. నిలబడి ఉన్న ప్రతి ఒక్కరిని మీకు అప్పగించుకుని ప్రార్థిస్తున్నాం. ప్రార్థన ఆలకించే దేవుడిగా, ఇదిగో సంఘముగా మేము కలిసి మీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు, అయ్యా మీ సన్నిధికి వచ్చి మొరపెట్టినప్పుడు మా మొర ఆలగిస్తానని మీ వాక్యం చెప్తుంది. మా మొర మీరు ఆలగించి జవాబిచ్చినప్పుడు అది మాకు అద్భుత కార్యంగా ఉంటుంది కనుక యేసయ్య, ఊహించు వాటికన్నా అడుగు వాటికన్నా అత్యధికమైన కార్యం చేసే దేవుడిగా, మిమ్మల్ని చూసి మొరపెట్టే ప్రతి ఒక్కరికి జవాబిచ్చే దేవుడిగా ఈరోజు మీరు మా మధ్యలో ఉన్నదికే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నిలబడి ఉన్న ప్రతి ఒక్కరిని వాళ్ళకున్న ప్రార్థన అవసరం అన్నిటినీ మీ బలమైన హస్తానికి అప్పగించుకుని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. హృదయ అంతరంగం ఎరిగిన దేవుడు, ఎవరు ఏ కార్య నిమిత్తం యేసయ్య నిలబడి ఉన్నారో, ప్రార్థిస్తున్నారో, ఏకీభవిస్తున్నారో అటు వాళ్ళ ప్రార్థన అవసరం అన్నిట్లోనూ గొప్ప జవాబు దయచేయమని అడుగుచున్నా. మీ కృపలో దాచుకోమని అడుగుచున్నా. ప్రతి ఒక్కరిని మీరు సాక్షిగా నిలబెట్టమని, ఏక మనస్సు కలిగి మేము ప్రార్థన చేసిన ఇటు కార్యానికి మీరు జవాబిచ్చారని విశ్వాసంతో కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసయ్య శక్తివంతమైన నామంలో అడిగి వేడుకొంచు. ఈ వారంలో అయ్యా పుట్టినరోజులు, మరి పెళ్లి రోజులు, బ్యాప్టిజం రోజులు జరుపుకుంటున్న పిల్లల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య నూతన సంవత్సరాన్ని వాళ్ళకి దయా కిరీటంగా దయచేసి మేలుతో తృప్తిపరిచి ఈ సంవత్సరం అంతా వాళ్ళని కృప ద్వారా నడిపించమని, సమస్త మహిమ మీకే చెల్లించి యేసయ్య శక్తివంతమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి.
ఆమేన్. దయచేసి కూర్చుందాం. మనసారా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ వచనాన్ని నేను చదువుతాను. బైబిల్ గ్రంథం కలిగిన వారు తెరిచి చూడవలసిందిగా మనం చేస్తున్నాం. ద గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 6 వర్స్ 60. ఆయన శిష్యుల్లో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. క్షణతాల్లోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగినటువంటి యేసుస్వామి, చదవబడినటువంటి లేఖన మాటను మహిమ కలిగిన హస్తాలకు అప్పగించుకుంటాం. స్వామి, మాటను దీవించండి, ఆచరించండి. విరిచి మా వినికిడిలో ఈ దినాన నీవు నాకు మాకు తెలియజేయనటువంటి నీ ఆలోచనలు తెలియజెప్పి వాటి ప్రకారం జీవించడానికి కావాల్సిన కృపను అనుగ్రహించమని యేసు శక్తివంతమైన నామములో అడిగి కొంచెం తండ్రి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదువుకున్న వాక్య భాగంలో చూసినట్లయితే కొంతమంది శిష్యులు అంటున్నారు, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క బోధ విన్న తర్వాత, ఆయన తెలియజేసినటువంటి అందించినటువంటి సందేశాన్ని విన్న తర్వాత కొంతమంది ఇది చాలా కఠినమైన మాట అండి, ఎవడు వినగలడండి అని అంటున్నాడు. అంటే ఎవడు వినగలడు అన్న మాటకు అర్థం ఏంటంటే ఎవడు విని పాటించగలరు అని అర్థం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చాలా క్లియర్గా కొంతమంది విశ్వాసులు ఈ దినాన మనలో చెప్పుకుంటున్నట్టుగా ఆ దినాల్లో కూడా కొంతమంది దేవుని నమ్ముకున్నటువంటి, దేవుని వెంబడించినటువంటి శిష్యుల్లో కొందరు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క బోధ విన్న తర్వాత ఆ బోధ చాలా కఠినంగా అనిపించి, క్లిష్టంగా అనిపించి, ఇబ్బందిగా అనిపించి, ఆయన చెప్పే మాటలు పాటించడం చాలా కష్టంగా అనిపించి, అప్పుడు వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నారు, ఇది ఎవడు వినగలడు, ఈ విధమైన కఠినమైన మాటలు ఎవరు వినగలరు. వినగలటం అంటే ఏంటంటే చెవులతో వినటం కాదు, విని పాటించటం అని అర్థం. ఇందాక దేవుడు ఆశ్చర్యమైన రీతిలో మరి తన కుమారుణ్ణి దేవుడు నిలబెట్టుకొని ఆరాధన సమయంలో ఆ మాట, దేవుని సేవకుల నోట ప్రకటించే మాటకు విలువనివ్వాలి, మాట విన్నప్పుడు ఎలా దీవించబడతాం, మాట విన్నప్పుడు ఎలా ఆశీర్వదించబడతాం అన్న విషయాన్ని దేవుడు చాలా చక్కగా మాట్లాడాడు. మొదటి ఆరాధనలో ఏ విధంగా అయితే ఆరాధన సమయంలో మాట్లాడి అద్భుతమైనటువంటి సందేశాన్ని దేవుడిచ్చాడో, ఇక రెండవ ఆరాధనలో కూడా ఆరాధన సమయంలో దేవుడు ఎంచుకుని ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డ ద్వారా చక్కగా ఆరాధనలో మాట వినటం గురించి నేను చెప్పబోయే సందేశాన్ని ఆత్మదేవుడు ముందుగానే సహోదరుని ద్వారా తెలియజెప్పటము, క్లుప్తంగా సంక్షిప్తంగా అంటే చెప్పనయ్యున్నటువంటి ఆలోచనలు ప్రకటించటమో మనము విన్నాం ఆరాధన సమయంలో. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించినట్లయితే ఈరోజు క్రైస్తవ జీవితము, క్రైస్తవ భక్తి మార్గంలో వెళ్తున్నటువంటి మనము ఎలా ఉంటున్నాం అని అడిగినట్లయితే, ఇవన్నీ సాధ్యమా, ఇవన్నీ జరిగేదా, ఇవన్నీ ఈ విధంగా చేయగలమా, ఇవన్నీ సాధ్యమా, ఇది ఎక్కడ జరుగుతుందిలే అనుకుంటాం. ఉదాహరణకి పాస్టర్ గారు చెప్తారు కానీ ఇవన్నీ కుదురుతుందా, సేవకులు చేస్తారేమో కానీ సాధారణమైన విశ్వాసులు ఈ విధంగా జీవించగలరా, ఇది సాధ్యమవుతుందా అన్నటువంటి రీతిలో మనము కొన్ని విషయాల్ని పరిగణలోకి తీసుకొని ఇక్కడ నీకు కలిగినటువంటి అభిప్రాయాన్ని ఇక్కడ నువ్వు చెప్పకుండా బయటికి వెళ్ళి ఇతరులతో పంచుకుంటుంటావు. సేవకులు అలాగే చెప్తారులే, వాళ్ళు చెప్పేదే, మనం చేసేదే, ఇందులోమి మనం ఎక్కడ మానక్కర్లేదు అనుకుంటూ ఉంటాం. అయితే క్రైస్తవ జీవితంలో మానక్కర్లేదు, పాటించక్కర్లేదు అనుకునే ప్రసక్తి ఉంటే దేవుడు ఇలా జీవించు అలా జీవించు అని చెప్పి ఉండేవాడే కారు. అంతేకాకుండా ఆయన చెప్తాడు, నా కాడి సులువైనదే, మోయగలిగినటువంటివే దేవుడు మనకు చెప్తాడు. కానీ దేవునివి బిడ్డలమైనటువంటి మనము, తల్లిదండ్రులుగా ఒక పాత్ర కలిగినటువంటి మనము, మన పిల్లలకి మనం ఎటువంటి పనులు చెప్తాం, ఎటువంటి బరువు ఇస్తాం చెప్పండి. మన పిల్లాడికి ఎంత బరువు పెడతాం భుజం మీద? వాళ్ళు మోయగలిగినంతే, వాళ్ళు ఎంత తీసుకుని వెళ్ళగలరో అంత బరువే పెడతాం. అయితే గమనించిన అలాగనే పరమ తండ్రి అయినటువంటి దేవుడు మనం ఎంత చేయగలం, ఎంత మోయగలం, ఏ విధంగా నడుచుకోగలం, మన కెపాసిటీస్ ఎరిగినటువంటి దేవుడు మనం ఏ విధంగా ఎలా ముందుకు సాగాలో మనకు తగినంత మాత్రమే మనకు నేర్పించే దేవుడు ఆయన ఉన్నాడు. మనల్ని తగినంత ఆయన చెప్పుకునేది మన జీవితంలో పాటించగలిగినంత మాత్రమే మనకు నేర్పించే దేవుడు ఆయన ఉన్నాడు. అయితే మనం ఏంటంటే కఠినమైంది, ఇది చాలా కఠినమైంది అనుకుంటూ మనము
మనము ఇది మనం చేయలేంలే, వాళ్ళు చెప్తారులే, ఎలా మనం లోకంలో జీవిస్తున్నాం, లోకంలో ఉన్నాం, మనము ఇది సాధ్యమా అన్నటువంటి రీతిలో మనం ప్రవర్తిస్తుంటాం. అయితే ఏనుగు ఎగరగలదా? ఏనుగు ఎగరగలదా అంటే ఎగరలేదు. అలాగనే కొన్ని కార్యాలు ఈరోజు నా దేవాది దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి కార్యాలు, సాధ్యము కాని 3 కార్యాలు మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నా. సాధ్యము కాని 3 కార్యాలు. ఈ కార్యాలు మనకు సాధ్యం కాదు, ఈ కార్యాలు మనం పాటించలేం. ఈ కార్యాలు పాటిస్తే క్రైస్తవ భక్తి మార్గంలో మనము నిలిచి ఉండలేం, క్రీస్తుకు ప్రీతిపాత్రులుగా జీవించలేం. ఈ సాధ్యము కాని కార్యములు 3. ఈరోజు ఈ యొక్క వర్తమాన అంశము ఏమిటి అని అడిగినట్లయితే సాధ్యము కాని కార్యములు 3. అందరూ ఒకసారి చెప్పాలి. పురుషులు మాత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పండి ఒకసారి. ఐ ఫీల్ ఈరోజు ఏదో మీరు ఒక డల్గా అనిపిస్తున్నారు నాకు. ఒకవేళ పొద్దున్న సంచి నిండా అక్కడ డబుల్ బ్లెస్సింగ్ 2 అంతల ఘనతను పొందుకుని ఒకవేళ చాలు అనుకుంటున్నారేమో. ఐ ఫీల్ సంథింగ్ ఏదో ఒక కట్టిపడేసినట్లుగా, బంధించబడినట్లుగా ఉంటున్నారు. ఒకసారి లేచినప్పుడు అందరూ కూడా లెట్ us స్టాండ్ అప్, ఆల్ ఆఫ్ us. లెట్ us స్టాండ్ అప్, ఎవ్రీ వన్ ఆఫ్ us. ఎవ్రీ వన్ ఆఫ్ us అంటే ప్రతి ఒక్కరూ అని అర్థం. లేచి చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుని, నన్ను విడిపించిన ఆయన, నన్ను ఈ రోజున నీ వాక్యంతో నన్ను దర్శించిన ఆయన, నీ వాక్యం ఈరోజు నాకు ఏం తెలియజెప్పనైనదో దాన్ని గ్రహించే మనసు నాకు ఇవ్వండి, వాటిని పదిలిపరచుకోవడానికి కృపనివ్వండి. ఒక నోటి తెరిచి చెప్పండి ఈ మాటలంతా కూడా. ఐఎమ్ టెల్లింగ్ యూ, గాడ్ ఈజ్ గోయింగ్ టు చేంజ్ ఎ గ్రేట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ టుడే. ఒక అద్భుతమైన ఒక మార్పు, ఒక మలుపు దేవుడు తిప్పబోతున్నాడు ఈరోజు. ఆమేన్. పొద్దున్న చెప్పిన 2 అంతల ఘనతతో మీరు తిరిగి వెళ్ళబోతున్నారు. దానికి ఏం చేయాలో ఈరోజు నేర్పించబోతున్నాడు. ఒక చిన్న ప్రార్థన ఎవరైనా మీలో ఒకరు చేయండి, చిన్న క్లుప్త ప్రార్థన, వెంటనే ఇమ్మీడియట్. ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగో యేసే సమయాన్ని మీకు అప్పగించుకుంటున్నాం. కూడి వచ్చిన మమ్మల్ని మీకు అప్పగించుకుని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా, అయ్యా ఇదిగో మీరు మా నిమిత్తం సిద్ధపరిచిన అతి పరలోక మన్నాని యేసయ్యా మేము వినడానికి, తినడానికి అయ్యా కావాల్సిన బలము, శక్తి మాకు దయచేయండి. అశ్రద్ధ కార్యాలని, డిస్టర్బెన్స్ని తీసుకొస్తున్న ప్రతి దుష్టుని నజరేయుడైన యేసు నామంలో లయపరచండి. యేసయ్యా ఈరోజు ఏ కార్యంలో విడిపించదలించి ఉన్నారో, ఏ కార్యంలో దీవించదలించి ఉన్నారో అటు కార్యాన్ని అపవాది దొంగిలించబడకుండా అయ్యా ఇదిగో ఎవరు ఆలోచన డిస్టర్బ్ అవ్వకుండా ప్రతి ఒక్కరి మీద మీ రక్తాన్ని ఉంచుతున్న ఆత్మ దేవుడిగా ప్రతి ఒక్కరిని మీ కంట్రోల్ను ఉంచుకొని యేసయ్యా మీరు చేయదలించిన కార్యం మేము పొందుకొని తిరిగి వెళ్ళడానికి సహాయం చేయమని మీ దాసుని కొలతలేని ఆత్మశక్తితో నింపి ఆయన నోట్లోంచి వస్తున్న ప్రతి మాటను మా జీవితంలో రూఢిపరచమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చుందాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని కార్యాలు సాధ్యం కాదు, కొన్ని కార్యాలు సాధ్యం కాదు. అయితే సాధ్యము కాదు అన్న కార్యాలు మనం చేసినట్లయితే, ఎందుకు సాధ్యం కాదు అని మనం చేసినట్లయితే దేవునికి మనం ప్రీతికరంగా జీవించలేం. కొన్ని కార్యాలు దేవుడు అంటాడు సాధ్యం కాదని. 3 కార్యాలు బైబిల్ గ్రంథంలో మనం చూడగలం, సాధ్యం కాదు అంటాడు. అయితే ఆ సాధ్యం కానటువంటి కార్యాలు మనం కానీ చేయగలిగితే, మనం చేసినట్లయితే దేవునికి ప్రీతికరంగా మనం జీవించలేం, దైవ ఆశీర్వాదాలకు మనం పాత్రులు కాలేం. ఇంకొక మాటలా చెప్పాలంటే దేవుని ఉగ్రతకు లేక దేవుని కోపానికి మనం లోనవుతాం అన్నది మనం గుర్తించవలసినటువంటి కార్యమైనది. ఇదన్నా ఒక మాట నేను చెప్పగలను. చెప్తున్నటువంటి ఈ మాటలు ఈరోజు నీ జీవితంలో 2 కార్యాలు చేస్తాయి. ఒకటి నీలో ఒక మార్పును తీసుకొస్తాయి, ఒకటి నువ్వు మారిపోతావు, లేదా రెండోది నువ్వు పారిపోతావు. ఏదో ఒకటి జరుగుతుంది ఈరోజు. మారిపోవడమో పారిపోవడమో ఏది కావాలో నీ ఇష్టం. ఈరోజు ఒక మార్పు నువ్వు కావాలని ఆశిస్తే దేవుని యందు అభివృద్ధి చెందుతావు, నీ కుటుంబము ఎంతగానో వర్ధిల్లుతుంది. దేవునికి మాత్రం మనసారా స్తోత్రం చేద్దాం. మొట్టమొదటిగా చూసినట్లయితే సాధ్యం కాని కార్యాల్లో 3 మొదటిది మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనము స్పష్టంగా చదవండి. ఎవడును 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరరు. మొట్టమొదటిగా చూసినట్లయితే సాధ్యము కానటువంటి కార్యాల్లో మొదటిది ఏమిటంటే, ఎవడు కూడా 2 యజమానులకు దాసుడుగా ఉండలేడు.
ఇక్కడ ఒక సాధ్యము కానటువంటి ఒక కార్యాన్ని దేవుడు చెప్తాను. గమనించండి, మీకు డైరెక్ట్గా మెసేజ్ అర్థం కాదు. కొంచెము శ్రద్ధగా, ఆసక్తిగా, ఏకాగ్రతతో వింటే తప్ప మీకు అర్థం కాదు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభులు వారు అంటున్నారు, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండటము సాధ్యమో కాదు, ఉండలేడు. ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరుడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షంగా ఉండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని లేక దేవునికిని లోకమునకును మీరు దాసులుగా ఉండనేరడు అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువులు వారు చెప్పిన మాట మనం వింటున్నాం. ఈ మాటలకు అర్థం ఏమిటి అని అడిగినట్లయితే, ఒక వ్యక్తి ఇద్దరు యజమానుల కింద పనిచేయలేడు అని అర్థం. ఇద్దరు యజమానుల కింద పనిచేయలేడు అంటే, ఒకవేళ మీరు అనుకోవచ్చు, నేనేమో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాను, సాయంత్రం వచ్చి మళ్ళా పార్ట్ టైం జాబ్ ప్రైవేట్గా చేసుకుంటున్నాను, లేకపోతే టీచర్ గారు ఉన్నారు, నేను గవర్నమెంట్ స్కూల్లో వర్క్ చేస్తున్నాను, సాయంత్రం మళ్ళీ కూడా ట్యూషన్ చెప్పుకుంటున్నాను. నేను ఒక గవర్నమెంట్ డాక్టర్ ఉన్నారు, గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్గా ఉంటారు, మళ్ళీ సాయంత్రం వచ్చి కన్సల్టెంట్గా ఉంటారు. బ్యాంక్లో చార్టర్డ్ అకౌంటెంట్ ఒక ఆడిటర్ ఉంటారు, మళ్ళీ ప్రైవేట్గా వచ్చి ఆడిటింగ్ చేసుకున్నారు. అది కాదు నేను చెప్పేది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు 5 కంపెనీలు ఉండేది. ఒక ట్రావెల్స్ ఉండేది, ఒక లూబ్రికెంట్ షాప్ ఉండేది, ఒక ఫినాన్స్ కంపెనీ ఉండేది, ఒక బట్టల షాప్ ఉండేది, ఇంకా ఇది కాకుండా నా యొక్క బేసిక్ ఎడ్యుకేషన్, వీటిల్లో నాకు 5 కంపెనీలు ఉండేది. అంటే నేను ఒకే ఓనర్ని, అన్నిట్లో నేను ఐఎమ్ ఏబుల్ టు డూ. అంటే అక్కడ ఆ 2-3 యజమానుల కింద పనిచేయటం అంటే లోకంలో సంబంధించినటువంటి ఉద్యోగం కాదు. ఇది ఏమిటి అని అడిగినట్లయితే, ఒక వ్యక్తి దేవుడు అన్నటువంటి యజమానుడి కింద దాసుడుగాను, లోకంలో అపవాది అయినటువంటి లోకానికి అధిపతి అయిన లోక యజమానుడైనటువంటి అపవాది కింద పని చేయలేడు. ఒకటి దేవుడి కింద పని చేయాలి, లేకపోతే అపవాది కింద అయినా పని చేయాలి. ఇద్దరు యజమానుల కింద ఒక వ్యక్తి దాసునిగా, పనివానిగా ఉండనేరడు. ఎందుకు అని అడిగినట్లయితే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టమైనవన్నీ కూడా అపవాదికి ఇష్టం ఉండదు. దేవుడు ఇష్టపడినటువంటి, నచ్చినటువంటి జీవితమో అపవాదికి నచ్చదు. ఒక మాటలో చెప్పాలంటే, దేవుడు ఏమైతే నీ దగ్గర కావాలని కోరుకుంటాడో, దయ్యమో అవేవి నీ దగ్గర ఉండకూడదని ఆశిస్తాడు. అందుకే ఇద్దరు యజమానుల కింద ఈరోజు క్రైస్తవ జీవితం, చాలామంది క్రైస్తవ జీవితాలు ఎలా ఉంది నేను ఖచ్చితంగా చెప్పగలను. నేను 1కి 2 సార్లు 3 సార్లు 30 సార్లు 300 సార్లు దేవుని దగ్గర ఈరోజు చెప్పవలసినటువంటి కార్య నిమిత్తం అనేక గంటలు ఆలోచనలు అడిగి, ఈరోజు నేను అడిగినప్పుడు దేవుడు నాకు చెప్పాడు, ఈ 2016వ సంవత్సరం ఆరంభించబడినటువంటి ఈ యొక్క ఆత్మీయ సంవత్సరంలో 14వ సంవత్సరం, మీరు నమ్మండి, దేవుడు ఒక మహత్తరమైన కార్యము క్రైస్తవ కుటుంబాల్లో, మన సంఘస్థుల జీవితంలో దేవుడు నెరవేర్చడానికి ఓ గొప్ప మార్గాన్ని తెరవబోతున్నాడు. అనేకుల జీవితాల్లో బూజు పట్టి లోపల నిక్షిప్తమై ఉన్నటువంటి దేవుని యొక్క ఆ యొక్క వెలుగును, సిరిని బయటకు తీసుకొచ్చి మన జీవితాల్లో ప్రభావం చేసే కార్యాలు మన జీవితంలో దేవాది దేవుడు చేయబోతున్నాడు. నమ్మినట్లయితే చేతుల పైకి దేవునికి మనసాల స్తోత్రం చెప్పండి. ఏదో ఎప్పుడు ఒక ఎంకరేజింగ్ మెసేజ్ కాదు, ఒక మాటలో చెప్పాలంటే ఒక హెచ్చరిక కూడా దానికన్నా సూపర్లేటివ్, టు ద పవర్ ఆఫ్ హెచ్చరిక. అంటే హెచ్చరికే అన్నిసార్లు మల్టిప్లై చేసేంతగా దేవుడు ఈరోజు మనకు ఒక గొప్ప హెచ్చరిక చేస్తున్నాడు. నువ్వు నమ్మో, నీ జీవితమో, నీ కుటుంబ జీవితమో, నువ్వు ఊహించాలనేటువంటి మేలులతో, ఆశీర్వాదాలతో నీ జీవితంలో నా దేవుడు ఉద్దేశించినటువంటి కార్యాలు ఎక్కడ ఆగిపోయినాయో ఆ కార్యాలన్నింటినీ సరి చేయడానికి నీలో ఒక అనూహ్యమైన మార్పును నా దేవుడు తీసుకొచ్చి మహత్తరమైన కార్యాలు ఈ పగటి వేళ నీ కుటుంబంలో ఆరంభం కావడానికి, నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు కొనసాగించడానికి చక్కటి ఆలోచనలు చెబుతున్నాడు. ఏ ఒక్కడు కూడా ఇద్దరు యజమానుల కింద పని చేయటం కుదరదు అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఇద్దరు యజమానులు అంటే లోకల్లో ఉద్యోగం అని కాదు, లోకల్లో వ్యాపారం అని కాదు, లోకల్లో మనం చేస్తున్నటువంటి సంస్థలని కాదు. ఈ యొక్క యజమానుడు అంటే ఎవరు అంటే మన యజమానుడు దేవుడు, లోకానికి యజమానుడు అపవాది. అంటే దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవునికి దాసులంగా, దేవునికి పనివారంగా, దేవునికి లోబడిన వారంగా, దేవుని మాట వినేవారంగా, దేవుడు చెప్పినది పాటించే వారంగా
మనం ఉండాలి తప్ప ఇక్కడ వింటూ లోకంలోనూ వింటున్నటువంటి వారంగా ఉండటానికి వీలు లేదు. ఆ విధంగా ఉన్నట్లయితే నువ్వు క్రైస్తవ జీవితంలో ముందుకు సాగటమో సాధ్యము కానటువంటి ఒక కార్యమో, క్రైస్తవ జీవితంలో అభివృద్ధి చెందటం అన్నది ఒక క్వశ్చన్ మార్కుతో నిండినటువంటి ఒక కార్యమైనది. ఈ పగటి వేళ పరిశుద్ధాత్మ దేవుడు నేను చూసి చెప్తున్నటువంటి కార్యమో ఏమిటి అని అడిగినట్లయితే, ఆత్మీయ జీవితంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అన్నదే లేదు. కాంప్రమైజ్ అన్నదే లేదు. ఎక్కడ కూడా అడ్జస్ట్మెంట్లే లేవు. ఇది ఇంతే అంటే అంతే. దేవుడు ఒకటి చెప్తే ప్రత్యామ్నాయంగా మరొకటి అన్నది లేదు. వెన్ హీ సేస్ వన్ థింగ్ యూ మస్ట్ ఫాలో ద సేమ్ థింగ్. నో అదర్ ఆల్టర్నేటివ్స్ ఇన్ అవర్ లైఫ్, నో అదర్ రెస్ట్రిక్షన్స్, నో అదర్ డీవియేషన్స్, నో అదర్ గ్రేస్ డీవియేటింగ్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో ఇలా అయినా అలాగైనా ఫ్లెక్సిబిలిటీ, అదంతా నో ఫ్లెక్సిబిలిటీ. వెన్ గాడ్ సేస్ యూ మస్ట్ ఫాలో ద సేమ్. హల్లెలూయా. ఈ రోజున ఇద్దరు యజమానుల కింద మనం పనిచేయలేం. ఈ రోజున చాలామంది క్రైస్తవ జీవితంలో చూసినట్లయితే సంఘంలో ఎలా ఉంటారంటే చాలా చక్కగా ముస్తాబై, చాలా చక్కగా ముసుగేసుకుని, చాలా చక్కగా మంచి డ్రెస్ చేసుకుని ఇక్కడికి వచ్చి పాటలు పాడతాం, ఆరాధన చేస్తాం, సాక్ష్యం చెప్తాం, వాక్యంలో శ్రద్ధగా వింటున్నట్టుగా ఉంటాం, చక్కగా నోట్స్లు రాసుకుంటాం, అండర్లైన్ చేసుకుంటాం. వి ఆల్ పీపుల్ లుక్స్ లైక్ వెరీ గుడ్ బిలీవర్స్. ఎంతో గొప్పగా భక్తి చేస్తున్నటువంటి వారముగా, వెన్ వి సంబడి సీస్ యూ, నేను చూసినట్లయితే నువ్వు అలా వింటూ ఉంటే, ఇలా రాసుకుంటూ ఉంటే, చక్కచక్క పాయింట్లు రాసేసుకుంటూ ఉంటే, బై సీయింగ్ ద పీపుల్, లాట్ ఆఫ్ పీపుల్ థింక్స్ యూ బై సీయింగ్ యూ. అందరు నేను చూసి చాలామంది ఏమనుకుంటారంటే, ఎంత బాగా భక్తి చేస్తున్నాడు అని. భక్తి అంటే ఆ అమ్మాయిది, భక్తి అంటే అబ్బాయిది, అంత చక్కగా భక్తి చేస్తున్నట్టుగా మనం కనబడుతుంటాం. అంటే ఇక్కడ ఎలా ఉంటున్నామంటే, యజమానుని కింద దాసుడిగా, అంటే మన యజమానుడైనటువంటి దేవుని కింద పనివాళ్ళముగా, దాసులంగా, ఆయన చెప్పినటువంటి మాటకు లోబడే వారంగా ఎంతో చక్కగా మనం ఇక్కడ ఎంతో వి లుక్ వెరీ ప్రెషియస్లీ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ అన్నట్టుగా కనబడతాం. అయితే అంతేకాకుండా సంఘంలో ఎలా ఉంటాం, అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లెమ్మా, అలా ఎలా ఉంటామంటే ప్రతి వాళ్ళతో సత్సంబంధం, ద స్పిరిచువల్ రిలేషన్షిప్, ఒక్కొక్కరితో కూడా ఆత్మీయమైనటువంటి అనుబంధం, ఒక్కొక్కరితో కూడా పాట ఏమి, మాట ఏమి, ఆరాధన ఏమి, పుస్తకం ఏమి, నోట్స్ ఏమి, అంతా తీసుకోవడమేమి, రాసుకోవడమేమి, అంతా పూసుకోవడమేమి, అంతా కూడా ఎవ్రీథింగ్ లుక్స్. ఇంకా కూడా బల్లారాధనగానే గట్టిగా కౌగిలించుకోవటం ఏంటి, ఆత్మీయమైనటువంటి కౌగిలింత, ఆత్మీయమైనటువంటి అనుభవాలు, ఆత్మీయంగా ప్రోత్సహించుకోవడం, ఆత్మీయంగా సాక్ష్యం చెప్పడం ఎంత గొప్పగా కనబడతామంటే, వి ఆల్ లుక్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ ఇన్ ద టెంపుల్ లైక్ వీఆర్ హై డిగ్రీడ్ బిలీవర్స్. ఎంత గొప్ప విశ్వాసులుగా కనబడతాం, ఎంత గొప్పగా కనబడతాం. ఇంకా అంతేకాదు, వీళ్ళకి ఎంతమందితో పరిచయం ఉంటుంది, సేవకులందరితో పరిచయం ఉంటుంది, ఇతర సంఘాలకు వెళ్ళే మంచి విశ్వాసులతో కూడా పరిచయం ఉంటుంది. వీళ్ళందరినీ చూసినట్లయితే అందరూ అనుకుంటూ ఉంటారు, భక్తుడంటే వాడండి, భక్తుడంటే ఆవిడండి, ఎంత మంచి భక్తి చేస్తున్నారు, ఎంత గొప్పగా ఉన్నదండి వాళ్ళ భక్తి జీవితం అని అనుకుంటుంటారు. అయితే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా ఎక్కడ అంటే ప్రభు అయిన యేసు అనే యజమానుడి యొక్క నీడలోనికి వచ్చినప్పుడు ఇలా కనబడతారు. అయితే వీళ్ళకు ఇంకొక లైఫ్ ఉంటుంది, సినిమాల్లో హీరోకి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది చూసారా, హీరోయిన్కి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది చూసారా, ఇంకొక లైఫ్ ఉంటుంది, ఆ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. చర్చిలో ఏమో అందరి చేత ప్రశంసించబడుతూ, అందరి చేత పొగడబడుతూ, పాట అంటే, ఆరాధన అంటే, భక్తి అంటే, వాక్యం అంటే, పఠనం అంటే, రాయటం అంటే అంతా ఉంటుంది. కానీ బయటికి వెళ్ళాక వీళ్ళు ఎలా ఉంటారంటే, లోకంలో స్నేహం, పాపపు మనుషులతో వారితో సహవాసం, వాళ్ళతో ఇక్కడ ఎలా యజమానుడైనటువంటి యేసుకు దాసుడిగా ఉన్నారో వీళ్ళు లోకంలో అపవాది అయినటువంటి అతనికి ఎంతో వినయం, ఎంతో విధేయత, సాతానుకు ఎంతగానో లోబడినటువంటి వారుగా కనబడుతుంటారు. ఒకసారి నేను ఒక మాట చెప్పాను, మీకు ఎంతమంది గుర్తుందో. ఒకసారి నేను చెప్పాను, ఒక వైన్ షాపు ఉండేది, ఈ చివరిలో చూసారా వైన్ షాపు, ఆ విధంగా ఆ వైన్ షాప్ ఉండేది. అయితే పక్కన ఒక చర్చ్ ఉండేది. ప్రార్థన చేసి కొన్ని రోజులకి ఆ వైన్ షాప్ ఎత్తేసారు. అయితే ఆ వైన్ షాప్లో ఒక చిలక పెంచుకునేవాడు ఆ యొక్క వైన్ షాప్ యజమాని. ఆ చిలకకి ఒక అలవాటు ఏంటంటే, మాట్లాడే చిలక అది. వైన్ షాప్కి కొత్తగా ఎవరు వచ్చినా కూడా అది గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ చెప్తుంది. ఏం చెప్తుంది చెప్పండి?
గుడ్ మార్నింగ్ డియర్ కస్టమర్, న్యూ కస్టమర్, గుడ్ మార్నింగ్, న్యూ కస్టమర్, గుడ్ ఈవినింగ్ అని చెప్తుంది. అయితే కాలగమన వైన్ షాప్ ఎత్తేసినప్పుడు ఆ వైన్ షాప్ ఆ పక్కన చర్చ్ ఉండటం వల్ల అది తీసేసినప్పుడు ఆ వైన్ షాప్ యజమాని కూడా రక్షణ పొందుకున్నాడు, బాప్తిజం తీసుకున్నాడు. పాస్టర్ గారికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని ఆ యొక్క చిలకని పాస్టర్ గారికి గిఫ్ట్ ఇచ్చేశాడు, మందిరానికి గిఫ్ట్ ఇచ్చేశాడు. ఇది గమనించండి, పాస్టర్ గారికి గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అంతా చెప్పకూడదు, నువ్వు హల్లెలూయా హల్లెలూయా చెప్పాలి అని నేర్పించడం అలవాటు చేశాడు. మొత్తానికి ఈ చిలక కూడా ఏం చేసిందంటే హల్లెలూయా చెప్పడం నేర్చుకుంది. అయితే అది చెప్పడం నేర్చుకుంది కానీ దానికి ఒక అలవాటు ఉంది. అది ఎవరికి చెప్తుందంటే కొత్త వాళ్ళకే చెప్తుంది, పాత వాళ్ళకే చెప్పదు. ఎవరికి చెప్తుంది? కొత్త వాళ్ళకి చెప్తుంది, పాత వాళ్ళకి చెప్పదనమాట. ఓల్డ్ కస్టమర్స్ చెప్పదు. అది ఎవరికి చెప్తుంది? న్యూ కస్టమర్స్కి మాత్రం చెప్తుంది. అది మాటలైతే నేర్చుకుంది కానీ పద్ధతి మాత్రమో అది ఎవరిని విషయాల్లో వాళ్ళని మాత్రం వచ్చి ఈ యొక్క ఎంట్రన్స్లో ఎక్కడో చిలకను తగిలించారు. వచ్చినటువంటి స్త్రీలందరూ వస్తున్నారు. వస్తుంటే హల్లెలూయా అంటుంది. వీళ్ళు కూడా హల్లెలూయా చెప్పి ఎంత ఆనందమో మనకి. ఒక చిలక మనం చూసి హల్లెలూయా చెప్పంగానే మనం ఎవరికి దైవ సేవకులకి మనం ఒక్కోసారి ప్రైజులు ఆడి చెప్పం. 3 బాగుంటుంది చెప్తాం. 3 బాగుంటే గట్టిగా మరి ఇందాక పొద్దున అమ్మగారు చెప్పారు చెవులో తూట్లు పడేలాగా భయపెట్టేటాక గట్టిగా చెప్తాం. అయితే ఈ చిలక పాప కొత్తగా వచ్చినటువంటి స్త్రీలందరికీ కూడా చెప్తా ఉంది. అదేవిధంగా పురుషులు కూడా చాలామంది వస్తున్నారు. వచ్చిన వాళ్ళకంతా కూడా ఏం చెప్తుంది? అది హల్లెలూయా హల్లెలూయా అంటుంది. కొంతమంది వస్తే మాత్రం అది నోరు తెరవట్లేదు, సైలెంట్గా ఉంది. కొంతమంది వస్తే సైలెంట్గా ఉంది. అయితే ఈ యొక్క పాస్టర్ గారికి అందరూ చర్చికి వచ్చిన అందరికీ నువ్వు విష్ చేయాలి, అందరికీ హల్లెలూయా చెప్పాలి, ప్రైజ్ లార్డ్ చెప్పాలి, నువ్వు మాత్రం పెట్టి కొంతమంది చెప్పట్లే వాళ్ళు పాత కస్టమర్లు. వాళ్ళంతా ఎవరట? పొద్దున్న చర్చిలో ఉంటారు, సాయంత్రం బార్లో ఉంటారు. వాళ్ళంతా పాత కస్టమర్లు. వీళ్ళకంతా నేను చెప్పను అందట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది ఎలా ఉన్నారు అని అడిగినట్లయితే ఇక్కడేమో మహాభక్తులు, ఇక్కడేమో యజమానుడు ఎవరో ప్రభు అయిన యేసు మరలా లోకంలోకి వెళ్ళిన తర్వాత మరలా లోకస్తునికి, లోకనాథుడికి, లేకపోతే లోకంలో అధికారాన్ని చెలాయిస్తున్నటువంటి అపవాదికి బానిసలుగా మనం బతుకుతున్నాం. నీవు దేవుని వైపు వచ్చినట్లయితే, దేవుడు నిన్ను ఎన్నుకున్నట్లయితే, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నట్లయితే, దేవుడు నిన్ను పిలుచుకున్నట్లయితే, దేవుడు నిన్ను వేరు చేసినట్లయితే నువ్వు దేవునితోనే జీవితకాలం జీవించాలి. ఒక్కసారి నువ్వు వేరు చేయబడిన తర్వాత నువ్వు దేవుని మాత్రమే ముందుకు సాగాలే కానీ మరలా ఇక్కడొకలాగన అక్కడొకలాగన ఉండకూడదు. ఇక్కడేమో చక్కగా దేవుని మాట వింటావు, గుమ్మం దాటంగానే వాక్యాన్ని విమర్శిస్తావు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడొకలాగన బయటకు ఒకలాగన ఉంటావు. ఎందుకంటే నీ జీవితంలో ఇక్కడికి వచ్చినప్పుడు రక్షణ పొందుకున్నామన్నటువంటి విషయం గుర్తుంటుంది. ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత నువ్వు రక్షణ పొందుకున్నామన్నటువంటి విషయాన్ని మర్చిపోయి లోకంలో లోక యజమానుడైనటువంటి అపవాదికి లోబడి వారికి దాసునిగా జీవిస్తున్నావు అన్నది గుర్తించవలసినటువంటి సత్యమైనది. ఒక మాటలో చెప్పాలంటే దేవుని బిడ్డలు ఇద్దరు యజమానుల కింద ఉండలేరు. దేవుని బిడ్డలు ఇద్దరు యజమానులకు ప్రీతికరంగా జీవించలేరు. వాక్యంలో చాలా క్లియర్గా రాయబడింది. ఏమిటి అని అడిగినట్లయితే ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండలేరు. కారణం ఏంటంటే అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరి పక్షముగా ఉండి మరొకరిని తృణీకరించును. అందువల్ల మీరు దేవునికిని సిరికిని అంటే లోకానికి మీరు దాసులుగా ఉండనేరలు అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాట మనం వింటున్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి యజమానుడిగా ఉంటే నీలో సమర్పణ ఉంటుంది. దేవునికి యజమానుడిగా ఉంటే నీలో పరిశుద్ధత ఉంటుంది. దేవుడికి యజమానుడిగా ఉంటే నువ్వు వేరు చేయబడినటువంటి జీవితం నువ్వు జీవిస్తూ ఉంటావు. ఒకసారి నువ్వు ప్రశ్నించుకో. నువ్వు ఇద్దరు యజమానుల కింద ఉన్నట్లయితే నువ్వు ఎల్లప్పుడూ ఎల్లవేళలా పరిశుద్ధంగానే ఉండాలి. నువ్వు ఇద్దరు యజమానుల కింద, నువ్వు యేసుక్రీస్తు ప్రభువుల వారి కింద యజమానుడి కింద ఉంటే నువ్వు ఇక్కడ మాత్రం పరిశుద్ధత కాదు, ఇక్కడ మాత్రము వేరు చేయబడినటువంటి జీవితం కాదు, ఇక్కడ మాత్రం సమర్పణతో కూడినటువంటి జీవితం కాదు, నువ్వు సమాజంలోకి వెళ్ళినప్పుడు కూడా నువ్వు వేరు చేయబడినటువంటి వ్యక్తిగా, అందరితో కలిసినటువంటి వ్యక్తిగా కాకుండా వేరు చేయబడినటువంటి వ్యక్తిగా నువ్వు జీవించాలి. మీ ఆఫీసులో రకరకాలైనటువంటి వారు ఉండొచ్చు, అయినా అక్కడ కూడా నువ్వు వేరు చేయబడినటువంటి వ్యక్తిగా నువ్వు జీవించాలి. అక్కడ యూ షుడ్ బి ఏ సెపరేటెడ్ మ్యాన్, సెపరేటెడ్ విమెన్. నీ కాంగ్రిగేషన్లో, నీకున్న జనాల్లో, నీ ఉన్నటువంటి ఉద్యోగ సంస్థలో నువ్వు ఒక వేరు చేయబడినటువంటి వ్యక్తులుగా ఉండాలి, వేరు చేయబడినటువంటి వ్యక్తిగా ఉండాలి. నేను చూస్తుంటాను ముస్లిం సహోదరులు చూసినట్లయితే మరి ఏదైనా పండగ మంచి చెడ్డ వచ్చినప్పుడు వాళ్ళు దే విల్ లివ్, వాళ్ళు ఎంత ప్రత్యేకంగా జీవిస్తారంటే మేము ముస్లిమ్స్, మేము మా యొక్క సాంప్రదాయం ఇది, మా పద్ధతి ఇది, మేము ఈ విధంగా జీవిస్తామని అంటారు. ఎటొచ్చి కన్వర్టెడ్ క్రిస్టియన్సే
వినాయక చవితి వచ్చినా మారిపోతారు, దసరా అయినా మారిపోతారు, దీపావళి అయినా మారిపోతారు. ఇక్కడ ఒకలాగా ఉంటారు, బయటకు వెళ్ళి ఆయా సందర్భాల్లో ఇంకొకలాగా ఉంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇద్దరు యజమానుల కింద పనిచేయటమో సాధ్యం కాదు. ఒక వరలో 2 కత్తులు పెట్టడమో సాధ్యమో కాదు. జాగ్రత్తగా చూసినట్లయితే నీకున్నటువంటి సమర్పణ, నీకున్నటువంటి పరిశుద్ధత, నీకున్నటువంటి వేరు చేయబడినటువంటి అనుభవం నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నువ్వు వసిస్తున్నటువంటి సమాజంలో, ప్రాంతంలో ఇతడు దేవునికి దాసుడు, ఇతడు దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తి అని గుర్తించదగినటువంటి రీతిలో నీ జీవనము బయట ఉండాలి. ఆ బయట లోకంలోని యజమానుడి దగ్గర నువ్వు ఎలా కనబడాలంటే, ఇతడు నాకు కాదు పనివాడు, ఆ లోకంలో, ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆ మహాదేవునికి పనివాడు ఇతను, అతనే ఇతనికి యజమానుడు అని చెప్పగలిగినటువంటి రీతిలో ఉండాలి. ఎందుచేతండి మనము ఇలా లోకంలో లోకస్తులకి కలిసిపోయినటువంటి వారంగా ఉంటాం? ఎందుకండి 2 ఉద్యోగాలు చేస్తారు చెప్పండి? పార్ట్ టైం జాబ్ ఎందుకు చేస్తారు చెప్పండి? మెయిన్ జాబ్ ఒకటి ఉంటుంది, మెయిన్ ప్రొఫెషన్ ఒకటి ఉంటుంది, మళ్ళీ సాయంత్రాలు కూడా చిన్న పనులు చేస్తారు. ఎందుకు చెప్పండి? తగినంత ఆదాయం లేకపోతే తగినంత లబ్ధి లేక ఇంకేదో సంథింగ్ బెటర్గా కావాలన్నటువంటి కాంక్ష, ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం దేనికి చేస్తాం చెప్పండి? సంథింగ్ వీ నీడ్ మోర్. చదివినట్లయితే ఇక్కడ 25వ వచనం నుంచి చదివితే, అందువల్ల మెల్లగా స్పష్టంగా మెల్లగా చదువు. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమునకు గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? చదువుతూ ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు 3 ఎక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఏలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఉడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలన నైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించిన ఎడల, అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఈ మాటలు మనం చాలా సార్లు చదివి ఉంటాం. ఆకాశ పక్షుల కన్నా, అడవి పుష్పము కన్నా, వాటికన్నా వీటికన్నా మీరు బహుశ్రేష్ఠులు, మీకు ఏది అవసరమో దేవుడికి తెలుసు అన్నీ. ఈరోజు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మన యజమానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి కింద దాసులుగా ఉన్నటువంటి మనము ఈరోజు అన్యులతోనో, లేక లోకస్తులతోనో, లేకపోతే లోకంలో పాపంలో మగ్గి నాశనం వైపు నడుస్తున్న క్రైస్తవులు అని చెప్పుకుంటున్నటువంటి, రక్షించబడ్డాం, బాప్తిజం తీసుకున్నాం, క్రైస్తవ మార్గంలో వెళ్తున్నామని లోక మర్యాద కొరకు భక్తి చేస్తున్నటువంటి ఇతర క్రైస్తవులతోనో నువ్వు కలిసి తిరగటానికి గల కారణం ఏమిటి అని అడిగినట్లయితే, మనకు ఎవడైనా ఏదో ఒక రీతిని మనకు సాయం చేయకపోతాడా? నా కుటుంబం కష్టాల్లో ఉంది, నా కుటుంబం వేదనలో ఉంది, నా కుటుంబం బాధల్లో ఉంది, నాకు 4 మనుషులు లేకపోతే ఎలా? ఎవడైనా సాయం చేయకపోతే ఎలా? ఎవరి యొక్క సహాయం నేను పొందుకోకపోతే ఎలా అని ఈ రోజున లోకంలో ఉన్న మనుషులు కూడా మనకి ఎప్పుడో ఒక రోజున ఏదో ఒక విధంగా వారు సహకరిస్తారు, వారి సహాయం మనకు అవసరం అన్నటువంటి ఉద్దేశంతో ఏం చేస్తున్నామంటే, యజమానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారికి దాసులుగా ఇక్కడ ఉంటున్నాం. లోకంలో ఉన్నటువంటి అన్యులు, లేక లోకంలో మాలిన్యంలో ఉంటున్నటువంటి క్రైస్తవులు అని చెప్పుకునే వారితో కూడా మనకు సహవాసం ఉంది. ఎందుకు అని అడిగినట్లయితే, రేపు ఎప్పుడైనా వీళ్ళ ద్వారా మనకి ఏదైనా ఒక అవసరం వచ్చినప్పుడు వీళ్ళు మనకు చేయకపోతారా? వీళ్ళ దగ్గర మనకు సహాయము సహకారము అందించడానికి వీరితో మనకు స్నేహం లేకపోతే ఎలా అన్నటువంటి కాంక్ష కలిగినటువంటి వారంగా మనము లోకంలో ఉన్నటువంటి వారితో కూడా బంధుత్వాన్ని కొనసాగిస్తుంటాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఆకాశ పక్షులు ఫీల్ అవ్వట్లా, అడవి పుష్పాలు ఏవి ఆశించట్లా, వాటికన్నా శ్రేష్టమైనటువంటి మనల గురించి మన పరలోకపు తండ్రికి ఎప్పుడు ఏది అవసరమో ఆయన ఖచ్చితంగా మనకు ఇవ్వగలడు అన్న నమ్మకం నీకుంటే మన దేవునికి మాత్రమే దాసులుగా ఉంటాం.
ఈరోజు నువ్వు లోక మర్యాదను అనుసరించడానికి గల కారణం ఏంటి? ఈరోజు లోకంలో ఉన్నటువంటి వారితో కూడా, పాపంలో ఉన్నటువంటి వారితో కూడా పరిచయాలు పెట్టుకొని వారితో తిరగటానికి గల కారణం ఏంటి? వారితో కలిసి జీవించడానికి గల కారణం ఏంటి? ప్రతిరోజు కూడా వాళ్ళని కలుసుకోవడానికి గల కారణం ఏమిటి అని అడిగినట్లయితే వారి ద్వారా ఏదో ఒక లబ్ధిని పొందుకోవాలి, వారి ద్వారా ఏదో ఒక మేలుని పొందుకోవాలి, వారితో ఒక టచ్లో ఉంటే ఏదో ఒక కార్యం నీకు జరగాలని నువ్వు ఆశిస్తున్నావు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇద్దరు యజమానుల కింద ఉండటం సాధ్యం కానటువంటిది. నువ్వు లోకంలో ఉన్నటువంటి వారి దగ్గర ఉండి నీ దేవుని ప్రేమించలేవు, నీ దేవుని గణపరచలేవు, నీ దేవునికి మహిమను నువ్వు ఇవ్వలేవు. ఒకవేళ నువ్వు లోకంలో ఉంటూ ఇక్కడ భక్తుడి వేషం వేసుకుని, భక్తురాలి వేషం వేసుకుని ఇక్కడ నువ్వు కూర్చుని ఉండవచ్చు, కానీ నీ దేవుడికి తెలుసు నువ్వు ఎలా జీవిస్తున్నావో. నీ దేవుడు నిన్ను సమస్తము గమనిస్తున్నటువంటి దేవుడు అయి ఉన్నాడు. ఒకసారి ఒక మంచి రక్షణ పొందుకున్నటువంటి ఒక వ్యక్తి, ఒక బాగా యవనస్తుడు, బాగా ఫోటోగ్రఫీలో మంచి ప్రావీణ్యం కలిగినటువంటి వ్యక్తి, అతను కాలగమనాన ఓ స్టూడియో ఒకటి ఆరంభిద్దామని చెప్పి పాస్టర్ గారిని పిలిచారు. పాస్టర్ గారు ఒక మంచి స్టూడియో పెడదాం అనుకుంటున్నాను, వీడియో ఫోటోలు అన్నీ తీయటానికి ఒక స్టూడియో ఒకటి పెడదామని చెప్పి మీరు వచ్చి పాస్టర్ గారు మీరు వచ్చి ఓపెన్ చేయాలని చెప్పారు. పాస్టర్ గారు పాపం యథావిధిగా చెప్పిన టయానికి రావడానికి ఓ వారం 10 రోజుల ముందు డేట్ ఫిక్స్ అయింది. పాస్టర్ గారు వెళ్ళి ఆ యొక్క ఓపెనింగ్కి వెళ్ళి రిబ్బన్ కట్ చేసి ప్రార్థన చేసి ఆ యొక్క స్టూడియో ప్రతిష్ఠ చేయాలని ఇష్టపడ్డాడు. అయితే ఈ యొక్క వ్యక్తి మంచి భక్తుడు, బాగా చర్చ్కి వస్తాడు, బాగా ప్రే చేస్తాడు, బాగా మంచి రక్షణ పొందుకున్నాడు, బ్యాప్టిజం తీసుకున్నాడు, అంతా బాగానే ఉంది. అయితే కొంతకాలానికి ఏం జరిగింది అంటే స్టూడియో ఓపెనింగ్ రోజు అప్పుడు అంతకుముందు అతను కొంతమంది స్నేహితులు చెప్పారు, అరే స్టూడియో అంటే రకరకాల మనుషులు రావాలరా, అందరూ ఆకర్షించబడాలి, ఒక మంచి సినీ హీరోయిన్ తీసుకొచ్చి ఓపెన్ చేపిస్తే బాగుంటుంది, ఒక మంచి హీరోయిన్, ఒక సినిమా హీరోను తీసుకొచ్చి స్టూడియో ఓపెన్ చేయించు అని చెప్పాడు. మొత్తానికి అనుకున్నట్టుగానే ఒక సినిమా హీరోతోనో హీరోయిన్తోనో డేట్ దొరికింది. ఆ హీరోయిన్ పెట్టుకొని ఓపెన్ చేయించడానికి పలానా రోజు స్టూడియో ఓపెన్ కాబోతుంది, పలానా సినిమా నటి లేకపోతే నటుడు రాబోతున్నాడు, సూపర్ స్టారు రాబోతున్నాడు అని చెప్పి చక్కగా అనౌన్స్మెంట్ అంతా ఇచ్చారు. పాస్టర్ గారికి ఇవన్నీ తెలియదు పాపం. ఆయన యథావిధిగా బైబిల్ పెట్టుకొని స్టూడియోని ఓపెన్ చేయడానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు ఒక 10 నిమిషాలు ఉండండి, ఇప్పుడు ముందు సినిమా నటి వచ్చి రిబ్బను కట్ చేసేస్తుంది, రిబ్బన్ కట్ చేసిన తర్వాత మీరు ప్రార్థన చేయండి, తర్వాత మీరు ప్రార్థన చేస్తే అంటే వాడి యొక్క జీవితం ఏమైపోయిందంటే అది వరకు యజమానుడైనటువంటి యేసు మీద అతని నమ్మకం, అతని జీవితం స్టూడియో పెట్టేందుగా, లక్షలు పెట్టుబడి పెట్టేందుగా ఆశీర్వదించబడింది. యజమానుడు అతను అంత గొప్పగా ఆశీర్వదించాడు. ఏ యజమానుడు? పరలోకపు యజమానుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు అతను ఎక్కడికి వెళ్ళిపోయాడంటే లోకంలోకి వెళ్ళాడు. ఈ దేవుడు ఇచ్చినటువంటి సొమ్ముతో ఇంకా వ్యాపారం అభివృద్ధి చేసుకోవడానికి వెళ్ళాడు, తప్పుగా స్టూడియో పెట్టుకోవడం. అయితే ఆ యొక్క ఎవరో చెప్పినటువంటి తప్పుడు ఆలోచన, పాస్టర్ గారు వస్తే ఏం గ్లామర్ ఉంటుంది, పలానా హీరోయిన్ వస్తే గ్లామర్ ఉంటుంది, జనాలు వస్తారు, అప్పుడే నీ స్టూడియో బిజినెస్ బాగా జరుగుతుంది అని చెప్పంగానే అక్కడికి వెళ్ళి రిబ్బన్ కటింగ్ టైంలో పాస్టర్ గారిని పక్కన పెట్టాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ తర్వాత ఏం జరిగింది గమనించండి. ఒక స్టూడియో ఓపెన్ చేయడానికి, ఒక బిజినెస్ ఓపెన్ చేయడానికి చాలామంది చూస్తాం, ఎమ్మెల్యేని పిలుస్తారు, ఎంపీని పిలుస్తారు. ఏం చేస్తారంటే ఎమ్మెల్యేని పిలిస్తే, ఏం చేస్తారంటే ఎంపీని పిలిస్తే, వాళ్ళు ఒక రాజకీయ నాయకుడు, ఒక అధికారో మరెవరో వస్తే ఏం జరుగుతుందండి? ఎవరు వస్తే కార్యం జరుగుతుంది. ఈ మందిరాన్ని మనం ఓపెన్ చేసాం, చాలా మంది చెప్పారు ఎంపీ గారిని పిలవండి, నాని గారు మీరు పిలిస్తే వస్తారు, ఎమ్మెల్యే గారిని పిలవండి మీరు పిలిస్తే వస్తారు, చాలా మంది చెప్పారు. నాని గారు వస్తే ఏం జరుగుతుంది, లేకపోతే మరొక ఎమ్మెల్యే వస్తే ఏం జరుగుతుంది? ఇక్కడికి రావలసినటువంటి వారు వస్తేనే ఈ మందిరంలో కార్యం జరుగుతాయి. అభిషిక్తుడు, పరిశుద్ధుడు, మరి ఎంతగానో ఆశీర్వాదాలకు పాత్రుడు అయినటువంటి దేవాది దేవుణ్ణి కొలిచే, ఆరాధించే ఒక దైవజనుడు వస్తే మందిరం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆయన రిబ్బన్ కట్ చేస్తే ఆశీర్వాదకరంగా ఉంటుంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఎలా ఉంటున్నాం అని అడిగినట్లయితే, ఇక్కడ లోకంలో ఉంటున్నప్పుడు లోకంలో అధికారులతో, అందరితో, ఫలానా వాళ్ళతో, ఎమ్మెల్యేతో పరిచయం, కార్పొరేటర్తో పరిచయం, వాళ్ళతో పరిచయం, వీళ్ళతో పరిచయం, అందరితో పరిచయాలు కావాలి. ఇక్కడికి వచ్చాక దేవుడితోనూ పరిచయం కావాలి. ఇద్దరు యజమానులను నువ్వు ప్రీతిపరచలేవు. లోకంలో ఉన్నటువంటి అధికారుల్ని, లోకంలో ఉన్నటువంటి నాయకుల్ని నువ్వు ప్రీతి కలిగించవచ్చు, వారి ద్వారా ఏదైనా తాత్కాలికమైనటువంటి కొద్దిపాటి లబ్ధిని పొందుకోవచ్చు. వారి అధికారము కొంతకాలమే, నా దేవుని అధికారము శాశ్వత కాలమై ఉన్నది. హల్లెలూయా. నా దేవుని అధికారము శాశ్వత కాలమైంది. నా దేవుడు అన్నటువంటి యజమానుని కింద నువ్వు దాసురాలుగా ఉండాలి అన్నది మనం గుర్తించవలసినటువంటి విషయమైనది. ఈ రోజున గమనించండి, ఈ మధ్య నేను ఫంక్షన్స్కి వెళ్ళటం పెద్దగా ఇష్టపడలేదు. పెళ్ళిళ్ళకి పిలిస్తే కూడా నేను పెళ్ళిళ్ళకి వెళ్ళట్లేదు. ఎందుకు అని అడిగినట్లయితే, పెళ్ళికి వెళ్ళటం కన్నా ఎవరింట్లోనో మరణించి ఉంటేనో, లేకపోతే ఎవరింట్లోనో వ్యాధితో బాధతో ఉంటేనో వారింటికి వెళ్తే ఎంతో బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎందుకు అని అడిగినట్లయితే, ఈరోజు పెళ్ళికి వెళ్తే ఎలా ఉందంటే, పెళ్ళికి
విపరీతమైన డెకరేషను, మామూలు డెకరేషన్ కాదు. ఎలా ఉంటుందంటే అంత భయంకరమైన సినిమా స్టార్లు మన ముందు బలాదూర్, అంత భయంకరమైనటువంటి అలంకారం. దేవుడు అద్భుతమైన సౌందర్యాన్ని మనకందరికీ దేవుడు దయచేశాడు. ఆ సౌందర్యము దేవుడికి ఇష్టపడేటట్టుగా ఉండాలి. కానీ లోకంలో ఉన్న వారందరినీ ఆకర్షించేటటువంటి వస్త్రధారణ, నీ యొక్క వస్త్రధారణ నీ భర్తను, నీ యొక్క వస్త్రధారణ నీ భార్యను, నీ యొక్క వస్త్రధారణ నీ కుటుంబీకులకు ఆసక్తిని కలిగించే రీతిలో ఉండాలి. కానీ లోకంలో ఉన్నవారిని ఆకర్షించే రీతిలో కాదు నీ యొక్క వస్త్రధారణ కలిగి ఉండవలసింది. ఈరోజు ఎలా ఉంటున్నావు? ఒక వివాహానికి వెళ్తే ఎంత భయంకరంగా, ఎంత బీభత్సంగా ఉంటుంది అని అడిగినట్లయితే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడికి వస్తారు చక్కగా మ్యారేజ్ మెసేజ్ ఎంతసేపు ఉంటుందంటే పాస్టర్ గారికి టైం టేబుల్ వేసి ఇచ్చేస్తారు. అట్లాంటి పెళ్లి చేయటానికి నేను ఒప్పుకోను. నా ఇష్ట ప్రకారం చేసే పెళ్లికైతే నేను వెళ్తా. అట్లాంటి టైం టేబుల్ వేసి పాస్టర్ గారు మీరు ఈ పెళ్లి చేయాలంటే బాబు నువ్వు ఎవరిన పెళ్లి చేసుకుంటా, నేను నాకు అక్కర్లేదు అట్లాంటి పెళ్ళి. ఆ విధమైన పెళ్లి నేను చేయను. ఎలా ఉంటుందంటే గమనించండి, రాగానే 2 పాటలు పాడండి పాస్టర్ గారు, 3 మాటలు చెప్పండి పాస్టర్ గారు, 15 నిమిషాలు మెసేజ్ పూర్తి చేసేయండి, అంతా వాడే డైరెక్షన్ వేసి స్క్రిప్ట్ రాసేసి నాకు ఇచ్చేస్తే చేయటం నేను ఎవడే? సరే మెసేజ్ అయిపోగానే పాస్టర్ గారు మీరు కొంచెం పక్కకు తప్పుకుంటే ఫోటో సెషన్ ఉంది. గమనించండి, పెళ్లి కానంత కాలం ఒక యవనస్తుడికి పెళ్లి కానంత కాలం ప్రార్థన. అప్పుడు దేవుడు చేయాలి, దేవుడు యజమానుడు అన్నీ చేసి చక్కగా పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత ఎక్కడికి వస్తా చీరా పెళ్ళి జరిగే రోజు వచ్చేసరికి దేవుణ్ణి పక్కన పెట్టేసి లోక మర్యాద. ఈరోజు క్రైస్తవ వివాహాలు చూస్తే దుఃఖపడేలాగున్నాయి, క్రైస్తవ వివాహాలు చూస్తే బాధపడేలాగున్నాయి, క్రైస్తవ వివాహం చూసి యేసు కన్నీరు విడిచేలాగున్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మాత్రమే కాదు, ఒక పుట్టినరోజు ఫంక్షన్ జరుగుతుంది, మంచి స్తుతికుడికి పెట్టుకుంటారు. చక్కగా స్తుతికుడికి పెట్టుకొని ఏం చేస్తారంటే చక్కగా పాస్టర్ గారు వస్తారు, వాక్యం చెప్తారు, ప్రార్థన అంతా పావుగంట 10 టైం చూసుకుంటూనే ఉంటాడు. ఎంత ఈయన వదిలేటట్లేదు ఎందుకంటే కాసేపటికి వాళ్ళ ఆఫీస్ నుంచి మేనేజర్ వస్తాడు, వాళ్ళ ఆఫీస్ నుంచి కొలీగ్స్ వస్తారు, వాళ్ళంతా అన్యులు, వాళ్ళంతా లోకస్తులు. వాళ్ళకి పాస్టర్ గారు మీరు ఆ లోపల గదిలో వెళ్ళి తినండి పాస్టర్ గారు అని తీసుకెళ్ళి పాస్టర్ గారిని గదిలో పెట్టే గొళ్ళెం పెట్టేస్తారు, బయట రాకుండా. బయట జరిగే తంతు వేరు. తర్వాత అక్కడేంటి అల్లరేమి, పాటలేమి, అవేమి ఇవేమి, ఎంత కేవలంగా ఎంత నీచంగా ఉంటుందంటే, ఎందుకంటే మీ ఆఫీసర్ని తృప్తిపరచాలి, మీ మేనేజర్ని తృప్తిపరచాలి, మీ యొక్క అన్యులైనటువంటి కొలీగ్స్ వస్తారు వారిని తృప్తిపరచాలి, పాటలేమి, ఆటలేమి, డ్యాన్సులేమి, ఒకటి కాదు అన్నీ ఉంటాయి. 2 యజమానుల కింద నువ్వు దాసుడిగా ఉండలేవు. 2 యజమానుల కింద నువ్వు దాసుడిగా ఉండలేవు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదటి స్థానము ప్రభువైన యేసు మాత్రమే మన జీవితంలో. ఈరోజు నీ జీవితంలో యేసుకు ఏ స్థానం ఇచ్చావు? ప్రార్థనతో పొందుకున్నటువంటి పిల్లల్ని ఏ విధంగా పెంచుతున్నావు? లోకంలో పెంచుతున్నావు. ప్రార్థనతో పొందుకున్నటువంటి భర్త భార్య కాపురము ఎలా ఉంటుంది? వివాహము అన్యుల కొంతమంది అంటారు అన్యుల్ని వివాహం చేసుకుంటారు. నాకు అర్థమే కాదు, దేశం ఏమన్నా క్రైస్తవులు గొడ్డుపోయిందా? ఒక రక్షించబడినటువంటి అబ్బాయికి రక్షణ పొందనటువంటి అమ్మాయితో పెళ్లి చేస్తారు, లేక రక్షణ పొందుకున్నటువంటి అమ్మాయిని రక్షణ పొందుకోనటువంటి అబ్బాయితో పెళ్లి చేస్తారు. ఎందుకో నాకు అర్థం కాదు. ఒక రక్షించబడినటువంటి తల్లిదండ్రులు మీ పిల్లల్ని లోకస్తులకి ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడుతున్నారు. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. రక్షించబడినటువంటి వాడు చెప్తాడు, నేను వాడిని ఎలాగైనా మార్చేస్తాను. మీరు కరెక్ట్గా నెల తిరిగి చూడకుండా ఇది మారిపోయి ఉంటుంది. వాడు మార్చడం కాదు, ఇది మారిపోయి ఉంటుంది. అది మారడం కాదు, వాడు మారిపోయి ఉంటాడు. ఇది జరిగిపోతుంటాయి. గమనించిందైనా నా ప్రియమైన దేవుని, 2 యజమానుల కింద మనము దాసులుగా ఉండవు. ఇది సాధ్యం కానటువంటి ఒక కార్యం ఏంటంటే, ఎవరికి నీ జీవితంలో మొదటి స్థానం? కొంతమంది ఉద్యోగం వారికి మొదటి స్థానం, కొంతమందికి వ్యాపారం మొదటి స్థానం, కొంతమంది స్కూలు వారికి మొదటి స్థానం, కొంతమందికి చదువు వారికి మొదటి స్థానం. ఏ ఆరాధనకు రారు, ఏ క్రమాలకు రారు, చదువు, ఉద్యోగం, వ్యాపారం, సంపాదన. గమనించండి, నీ జీవితంలో ఆ ఉద్యోగం ఇచ్చినా, ఆ చదువు ఇచ్చినా, వ్యాపారం ఇచ్చినా, నీకు ఒక మనుగడనిచ్చినా, నీకు సమస్తము దయచేసిన దేవునికి మొదటి స్థానము లేదు. దేవునికి మొదటి స్థానం లేదు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే, ఉద్యోగానికి వెళ్ళాలంటే ఎలా వెళ్తున్నాం? ఈరోజు ఏదో ఆలస్యంగా వచ్చినటువంటి వారిని ఉద్దేశించి నేను మాట్లాడలేదు, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. 2 యజమానుల కింద మనం దాసులుగా ఉండలేము అన్నటువంటి మాటకు చెప్తున్నా. నీ ఉద్యోగానికి టైంకి వెళ్తావా వెళ్ళవా?
నీ వ్యాపారానికి టైంకి వెళ్తావా వెళ్ళవా? నీ కొట్టు టైంకి తెరుస్తావా తెరవా? నువ్వు వెళ్ళవలసిన రైలుకు బస్సుకు టైంకి వెళ్తావా లేదా? లోకంలో చేయవలసినటువంటి కార్యాలకు నువ్వు వెళ్ళే కాలేజీకి టైంకి వెళ్తావా వెళ్ళవా? అయితే నువ్వు వెళ్ళే దేవుని మందిరానికి మాత్రము మన పరమ యజమానుడైనటువంటి దేవుని మందిరానికి టైంకి వస్తున్నావా? యు కెనాట్ వర్క్ అండర్ 2 ఆఫీసెస్. నువ్వు 2 అధికారుల కింద నువ్వు పనిచేయలేవు, 2 యజమానుల కింద నువ్వు పనిచేయలేవు. ఆత్మీయంగా నువ్వు లోకంలో నువ్వు అధికారులుగా ఉన్నటువంటి వారి కింద నువ్వు పనిచేయలేవు. నువ్వు పరమ దేవుడైనటువంటి యేసు దేవుని కింద, నువ్వు ఆ పరమ యజమానుడైనటువంటి యేసు దేవుని కింద నువ్వు ఆయనకి ఎంతటి ఘనత నువ్వు ఇస్తున్నావు. ఐఎమ్ వెరీ షూర్ మీరు ఏమనుకున్న సత్యము సత్యమే. అది చేదుగా ఉన్న బిళ్ళ లోపలికి వెళ్ళి పనిచేస్తుంది, మంటగా ఉన్న సూది లోపలికి వెళ్ళి పనిచేస్తుంది. సత్యం ఏమిటంటే నువ్వు లోకంలో వెళ్ళే రైలుకు బస్సుకు ఉద్యోగానికి వ్యాపారానికి చదువుకు నీ సొంత షాపుకు వాటికి ఇచ్చినటువంటి విలువ దేవునికి ఇవ్వకపోతే నువ్వు దేవుని గణపరచటం లేదు. అవన్నీ ఇచ్చినటువంటి దేవుని నువ్వు గణపరచటం లేదు. నువ్వు ఎవరి కింద పనిచేస్తున్నావు అంటే లోకం కింద పనిచేస్తున్నావు, లోకనాథుడి కింద పనిచేస్తున్నావు, లోకస్తుని కింద పనిచేస్తున్నావు. నీకు నువ్వు లోకస్తునికి ఏంటి తేడా? నీకు నువ్వు లోకంలో ఉద్యోగం వ్యాపారం చేసుకునే వాడికి ఏంటి తేడా? సమర్పణకును పరిశుద్ధతకును ఏర్పాటుకు ఎక్కడ నీ యొక్క వృత్తిలో నీ వ్యాపారంలో ఎక్కడ కనబడుతోంది? ఎవరు లేకపోతే నువ్వు షాపు తెరవగానే ప్రార్థన చేస్తావు. నీ పని వాళ్ళు అన్యులు చుట్టుపక్కల కస్టమర్లు కానీ వస్తే ఆ రోజు ప్రార్థనే ఉండదు. కస్టమర్లు నువ్వు తెరవటానికి ముందే నీ ఇంటి ముందు వెయిట్ చేస్తే ప్రేయర్ లేదు, ఏమీ లేదు. చాలాసేపుకి వెయిట్ చేస్తున్నారా, లేట్ అయిపోయింది, టిఫిన్ చేసి వచ్చేసానండి, ఇది దానిలో ట్రాఫిక్ జామ్ అయిపోయింది, వెంటనే బిజినెస్ అంటున్నావు. నీ మర్యాద ఎక్కడ పోయింది? నీ భక్తి ఎక్కడ పోయింది? ఎవరు మనుషులు అన్యులైనటువంటి వారు లోకంలో ఉన్నటువంటి కనబడితే నీ జీవన శైలి ఒకలాగా ఉంటుంది, పరిశుద్ధ దైవ జనం కనబడితే నీ యొక్క జీవన శైలి ఒకలాగా ఉంటుంది. విశ్వాసాలు కనబడితే నువ్వు షాపు తెరవగానే ఉద్యోగానికి వెళ్ళగానే నీ బిజినెస్లో ఎంతగానో ప్రార్థన చేస్తావు. అదే అన్యులైనటువంటి వారు కనబడితే గమనించండి. నేను మొన్న రైల్వే స్టేషన్లో కూర్చొని ఉన్నాను, ట్రైన్ బయలుదేరడానికి ఇంకా టైం ఉంది. ఒక ముస్లిము కుటుంబము, పెద్ద ముస్లిం కుటుంబం రైల్వే స్టేషన్లో పెద్ద కార్పెట్ వేసి కొన్ని వేల మంది, చెన్నై పట్టణంలో కొన్ని వేల మంది ప్యాసింజర్స్ వెళ్తున్నటువంటి చోట వాళ్ళు మోకరించి నమాజ్ చేసుకుంటున్నారు. వాళ్ళు సిగ్గుపట్టలేదు వాళ్ళ దేవుని గురించి ఆరాధించడానికి, వాళ్ళ దేవుని వారు పూజించడానికి, వాటెవర్ నమాజ్ నాకు తెలియదు, అది చేయడానికి వారు సిగ్గుపట్టలేదు. క్రైస్తవులమైనటువంటి మనము పర్టికులర్గా మారు మనసు అనుభవంతో అన్యుల్లో నుంచి రక్షించబడినటువంటి మనము క్రైస్తవులం అని చెప్పుకునే క్రైస్తవ సాంప్రదాయబద్ధమైన ప్రార్థన చేసుకోవడానికి అన్యుల ఎదుట సిగ్గుపడుతున్నటువంటి వారంగా మనం ఉంటున్నాం. పరిశుద్ధ దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ఉద్యోగ స్థలంలో దేవునికి సాక్షిగా ఉండు, నీ వ్యాపార స్థలంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వు. నువ్వు లోకంలో ఏ పనుల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా ఆ లోకనాథుడైనటువంటి, ఆ లోకంలో యజమానుడైనటువంటి అతనికి కాదు. నీకు ఉద్యోగం ఇచ్చినా, నీకు వ్యాపారం ఇచ్చినా, నీకు సామర్థ్యమును కలుగు చేసినా, నిన్ను జీవింపజేసినా, నీకు రక్షణ అనుగ్రహించిన యజమానుడైనటువంటి యేసు దేవునికి నువ్వు లోబడి దాసుడిగా జీవిస్తే లోకంలో నా దేవుడు నిన్ను అధికారిగా నిలబెడతాడు. నువ్వు ఎవరికి లోబడుతున్నావు? సండే నేను రానండి, సండే నేను ఉద్యోగం చేయనండి, నేను చేయనండి అని నువ్వు చెప్పగలుగుతున్నావా? గురువారము శుక్రవారము గమనించండి, ఎక్కడో ఉద్యోగం చేసేవాళ్ళు, సొంత వ్యాపారాలు ఉన్న వాళ్ళు గంట ముందు బిజినెస్ కట్టేసి దేవాలయానికి రాలేరు. ఎందుకంటే లోకము, సంపాదన, లోకంలో ఇతర మనుషులు ఏమి తిందుమో ఏమి తాగుదుమో వాటిని ఎలా సమకూర్చుకుందుమో అని పక్షులు, మరి ఆకాశ పక్షులు, అడవి పుష్పాలు సైతము బాధపడినటువంటి వాటికన్నా శ్రేష్టమైన మనుషుడు అయినటువంటి నీవు వాటన్నిటి నిమిత్తం ఆలోచిస్తూ లోక మర్యాదను అనుసరిస్తున్నావు. లోక కార్యాలను నువ్వు మునిగి తేలుతున్నావు. లోక కార్యాల్లో మునిగి తేలినంత కాలము, లోకంలో ఉన్నటువంటి వాటికి నువ్వు విలువించినంత కాలము, వాటికి నువ్వు బానిసగా ఉన్నంత కాలము నీ జీవితంలో దేవుడు ఉద్దేశించినటువంటి అభివృద్ధి, క్షేమము, దేవుడు నీ జీవితంలో చేయదలిచినటువంటి కార్యాలు నెరవేరవు. నువ్వు పరమదేవుడైనటువంటి యేసుకు, నువ్వు యజమానుడైనటువంటి ఆయనకు నువ్వు లోబడితే, అతను నువ్వు యజమానిగా నువ్వు స్వీకరిస్తే ఆశ్చర్యమైనటువంటి వృద్ధిని, క్షేమాన్ని దేవుడు నీకు దయచేసే దేవుడు అయినాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎలా జీవిస్తున్నావు? హల్లెలూయా. కొత్తగా వచ్చిన వారు సక్రంగా చర్చకు వస్తుంటారు, కొత్తగా వచ్చిన వాళ్ళు టైంకి వస్తుంటారు. మనం అందరం అలాగ వచ్చిన వాళ్ళమే ఆరంభంలో. కొంతకాలం అయిన తర్వాత మనం సీనియర్స్ అవుతాం. కొంతకాలం అయిన తర్వాత మనం ఎవరు అవుతాం? సీనియర్స్ అవుతాం. వాళ్ళు వేగంగా వెళ్ళిపోతుంటారు. నువ్వు ఎలా వస్తావు అంటే మెల్లగా బైబిల్ పెట్టుకొని
మెల్లగా వస్తుంటారు. మధ్యలో అక్కడేదో మొక్కజొన్న కంకిలు అమ్ముతుంటారు. అక్కడ ఎంత బేరం అంటే, ఇంకో చోట ఆకుకూర కూరగాయలు అమ్ముతుంటారు. ఇంకెవడో ప్లాట్ఫామ్ మీద 10 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలు ఏదైతేనే 10 రూపాయలు అని అమ్ముతుంటాడు. వెళ్తున్నది ఎక్కడికి? ఎన్నింటికి ఆరాధన? 11ంటికి ఆరాధన. నువ్వు బయలుదేరింది ఎప్పుడు? ఇంట్లో 10:55. 10:55 బయలుదేరి 11 అయిపోయింది. 11:05 అయిపోయింది. చాలామంది నువ్వు సీనియర్ బిలీవర్. ఏం బిలీవరు? నువ్వు సీనియర్. దారిలో అక్కడ ఇక్కడ తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ బడ్డీ కొట్లో టిఫిన్ ఉందనుకుందాం, టీ ఉందనుకుందాం. అబ్బా ఆయన ఎంతసేపు చెప్తాడో ఏమో ఈరోజు, బట్ టీ తాగి వెళ్దాం. టీ టైం ఎంత? 11:30, 11:40. ఎవరు వేగంగా వస్తుంటారు చర్చికి వచ్చేవాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు. అలా అడుగుతారు, అక్క అన్నయ్య టైం అయిపోయింది కదా. ఏమన్నా ప్రేమానందమా ఎవడో ఉంటాడు, అది మాట్లాడతాడు. వీళ్ళకి అన్నీ తెలిసి మార్కులు వేస్తారు. ఆ డేవిడ్ అనుకుంటారు, ఏమందా కొత్తవాడు, వాడికి తెలుసు. అయినా మొదటి ఆరాధనకి వెళ్ళి వస్తున్నాను నేను. అక్కడ బాగా బోల్డ్ అంత టన్ను ఎక్కించుకున్నాను నేను. ఇప్పుడేం కొత్త ఇంకొంచెం లేట్గా వెళ్ళిన పర్లా. నిన్ను చూసి వాడేమవుతాడు? కొత్తగా వచ్చాడు పాడైపోతాడు. నిన్ను చూసి దేవుడు సీనియారిటీని చూసి ఆశ్రయించే దేవుడు కాదు, ఆశ్రయించే దేవుడు కాదు. దేవుడు సిన్సియారిటీని చూసి ఆశ్రయించే దేవుడు అన్నాడు. నువ్వు సీనియర్ అయితే ఇంకా అర్ధగంట ముందుండాలి. నువ్వు మరింత సీనియర్ అయితే 45 నిమిషాల ముందుండాలి. ఇంకా సీనియర్ అయితే గంట ముందు వచ్చి ఆరాధన నిమిత్తం ఇక్కడ మోకరించి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. 11 గంటల ఆరాధన అంటే 10 గంటలకంతా వచ్చి ఇక్కడ మోకరించి ఈరోజు అద్భుతంగా దైవ సేవకులను వాడుకోండి అని ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. ఎలా ఉంటున్నావు? సక్రమంగా వెళ్ళేవాడిని కూడా పాడు చేసేటట్టు ఉంది నీ జీవితం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని బిడ్డవైతే ఎలా ఉండాలి? అపవాది అంటాడు, మెట్ల మీద కూర్చొని గేట్ దగ్గర కూర్చొని ఎలాడుతూ కూర్చొని ఉన్నాడు. వస్తుంటే పాస్టర్ కదా, నేను మా పలకరించా, ఏంట్రా ఇక్కడేంట్రా నీకు పని? లోపల మా వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ గేటు మీద కూర్చొని సాతాను అంటున్నాడు, ఏంటి నీకు ఇక్కడేం పండిరా అని అడిగా నేను. అంటే లోపల మా వాళ్ళు చాలా, అక్కడ ఆరాధించేవాళ్ళు, అక్కడ పాటలు పాడేవాళ్ళు, అక్కడ సాక్ష్యం చెప్పేవాళ్ళు, అక్కడ చక్కగా నోట్స్ రాసుకునేవాళ్ళు, అక్కడ వాక్యం చదివేవాళ్ళు, అక్కడ వాక్యం రెఫరెన్స్ చెప్పేవాళ్ళు, అక్కడ 12 మాసాల్లో స్త్రీల కోడికలో చెప్పినటువంటి కార్యాలతో కూడా పుస్తక రూపేణ ప్రింట్ చేయకపోయినా రాసి అందించేవాళ్ళు. అంటే అయితే ఏంటి వాళ్ళంతా నా వాళ్ళు అంటాడు. అయితే ఏంటి వాళ్ళంతా నా వాళ్ళు, వాళ్ళంతా నా వాళ్ళు. వాళ్ళు దేవుని బిడ్డలయ్యా. దేవుడి బిడ్డ దా ఆరాధన అవుతుందిరా, గంట నాతరా వెనకాల రా, దేవు వాళ్ళ సంగతి చూపిస్తా నీకు అంటాడు. నా ప్రియమైన దేవుని బిడ్డరా, నీ యొక్క సాక్ష్యమో, నీ పాటో, నీ ఆరాధనో, నువ్వు రాసుకునే నోట్సో, లేకపోతే నువ్వు ఇచ్చే కానుకలో, నువ్వు ఇచ్చే దశంభాగాలో, ఇవిగా దేవుడు చూసేది. ఆ యజమానుడికి నమ్మదగినటువంటి నమ్మకమైన దాసుడిగా నువ్వు ఉన్నావా? నమ్మకమైన దాసుడిగా ఉన్నావా? హల్లెలూయా. మనం ఏం మాట్లాడతాం? దావీదు ఒకసారి పాపం చేశాడు. పాపం బత్షెబతో పాపం. ఎవరో పేతురు ఒకసారి పాపం చేశాడు. ఏమని? ఏసెవరో నాకు తెలియదని, ఏసెవరో నాకు తెలియదని. దావీదు పాపాన్ని పాపం ఆయన చనిపోయి ఎన్ని సంవత్సరాలైనా రోజు మాట్లాడమే, రోజు ఆ పాపాన్ని ఎత్తి చెప్పడమే. మరి పేతురు ఒక్కసారి ఏసెవరో తెలియదు అన్నాడు పాపం. తర్వాత ఒక్క చూపులోనే పశ్చాత్తాపం వచ్చింది. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చేసిన తప్పే వాళ్ళు చేయలే, ఒక్కసారే చేశారు. అయితే చేసిన తప్పే చేస్తున్నావు నువ్వు, చేసిన తప్పే చేస్తున్నావు నువ్వు. ఒకసారి దేవుడు మాట్లాడతాడు, 2 సార్లు మాట్లాడతాడు, 20 సార్లు మాట్లాడతాడు, అదే తప్పే మరలా చేస్తున్నావు. అయితే మాత్రం దావీదుని గురించి మాట్లాడతావు, నువ్వు యోసేపుని గురించి మాట్లాడతావు, లేకపోతే పేతుని గురించి మాట్లాడతావు, బైబిల్లో ఉన్న అన్ని క్యారెక్టర్లు. ఎందుకంటే నీకు వాక్యాలు అన్నీ తెలుసు. 4 వాక్యాలు నేర్చేసుకుని మనము 4 వాక్యాలు బట్టి పట్టేసి వాటి పూర్వోత్తరాలు ఏం జరిగిందో తెలియదు. పేతురు దేవుడు ఎవరో తెలియదో చెప్పలా? దేవుడు అతన్ని మళ్ళా వెనకకు అతన్ని తెచ్చుకొని వచ్చి అతన్ని అభిషేకించలా? మొదటి ప్రసంగంలో 3000 మందిని రక్షించుకోవాలా? ఒక పార్ట్ మాత్రమే నీకు తెలుసు. దావీదు చూసుకోండి, అటు పాపం చేసినా దేవుని హృదయానుసారుడు అని పిలువబడాలా, చక్రవర్తిగా కొనసాగలా, 40 సంవత్సరాలు పైగా ఇజ్రాయేల్ సంస్థానాన్ని పరిపాలించలా, కొంచెం హాఫ్ గ్లాసు
కొంచెం తెలుసుకున్నటువంటి సత్యంతోనే నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు అనుకూలంగా నువ్వు మాట్లాడుకుంటున్నావు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి నీ లోకానికి మనం దాసులుగా ఉండలేదు. వాళ్ళు చేశారు ఒక్కసారి, తర్వాత వాళ్ళ జీవితాన్ని సరిదిద్దుకున్నారు. దేవునికి మాత్రం మహింగను గాక. ఈరోజు నువ్వు ఎలా ఉంటున్నావు? ఈరోజు నీ అవమానానికి, నీ యొక్క నిందకి, నీ యొక్క కష్టానికి, నీ యొక్క వ్యాధికి, నీ యొక్క బాధకు నువ్వు ధైర్యంగా చెప్పగలవా? నీ లైఫ్, నీ పిల్లల లైఫ్ బాగుంటుందని ధైర్యంగా చెప్పగలవా? చెప్పు. నీ భవిష్యత్తు బాగుంటుంది, నీ బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని గుండెలు మీద చేతులు పెట్టుకుని ధైర్యంగా లేచి నిలబడి చెప్పు చూద్దాం. చెప్పలేవు. నేను ఎవరికైనా సవాలు విసిరి ప్రశ్న అడుగుతాను, నేను చెప్పలేవు. నేను ధైర్యంగా చెప్పగలను. ఎందుకంటే ఆ లోకము, పాపము, మాలిన్యంలో నుంచి విడిపించినటువంటి దేవునికి మనము దాసులంగా జీవిస్తే నిశ్చయంగా మన జీవితాల్లో ఎప్పటికప్పుడు సరిచేస్తూ, ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఆయనకు మాత్రమే మనం దాసులుగా ఉన్నప్పుడు మన జీవితాన్ని ఆయన వర్ధిల్ల చేసే దేవుడు అన్నాడు. లోక మర్యాదను, లోక కార్యాలను అనుసరించి లోకస్తులతో మనము సంబంధాలు కలిగి లోకస్తుల వల్ల మనం జీవిస్తూ లోక యజమానునికి మనం పనివాళ్ళంగా ఉంటే మన జీవితాలు ఏమవుతాయో ఒక్కసారి మనం ప్రశ్నించుకోవాల్సిన వారమైన. అసలు పనులు ఇచ్చిందే దేవుడు. ఆ ఆదివారమే అన్ని పనులు చేస్తారు. ఎందుకో నాకు తెలియదు. ఒక ఆదివారం సెలవు పెట్టలే నువ్వు. ఒక ఆదివారం సెలవు పెట్టి దేవుని సన్నిధిలో గడపలేవు నువ్వు. ఒక ఆరాధన క్రమాల్లో నువ్వు పని పాట లేనప్పుడు ఆరాధనలో క్రమంలోనే పడి ఉండేవాళ్ళం. యజమానుడు ఆయనైతే నీ నోటి మాటలతో సాక్ష్యం చెప్పాల్సింది, నీ జీవితంతో దేవునికి సాక్షిగా జీవించవలసింది. నిన్ను గురించి చెప్పాలి. నాకు తెలుసు అండి, కొంతమందిని నాకు తెలుసు. ఒక ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది ఒక ఆయన. మీరు కూడా కొంతమంది చూసింటారు పాత చర్చిలో. ఇట్స్ వెరీ గుడ్ బిలీవర్. ఈజ్ ఫ్రమ్ కాకినాడ. మన సంఘానికి కొంతకాలం వచ్చేవాడు. ఆయన మళ్ళీ కాకినాడ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడు. భద్రాచలం ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడు ఆయన. అప్పుడు ఏపీ స్టేట్ డివైడ్ కావడానికి ముందు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తెలుసా మీకు? దేవాదాయ శాఖ. ఆయన భద్రాచలం రాముడి గుడిలో అతని డ్యూటీ. భద్రాచలం టెంపుల్లో అతను ఆఫీసర్. అతనికి పైన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఈఓ తర్వాత పోస్ట్ ఇతంది. అయితే అతనికి ఆంధ్ర రాష్ట్రంలో అన్ని గుళ్ళకు ట్రాన్స్ఫర్ అయిపోయాడు. అతను ఆంధ్ర రాష్ట్రంలో అన్ని గుళ్ళకు ట్రాన్స్ఫర్. ఏంటంటే ఏ గుళ్ళోనూ ఏ దేవుడికి మొక్కడాయన. ఏ గుళ్ళోనూ ఏ దేవుడికి మొక్కడో ఆ దేవుడి గురించి గొప్పగా చెప్పడం, ఆ దేవుడి గురించి మాట్లాడు. నాకు ఉద్యోగం ఇచ్చింది ప్రభుత్వం, నా ఉద్యోగాన్ని మీరు పీకలేరు, నా ఉద్యోగాన్ని మీరు తీయలేరు. అయితే ఆ ప్రభుత్వ ఉద్యోగం రావడానికి కారణం నా దేవుడు. తెలివితేటలు, జ్ఞానం లేకపోయినా, ఎంతో పోటీ ఉన్నా, ఆ పోటీల మధ్య స్టేట్లో 4 పోస్టులు ఉంటే ఆ 4 పోస్టుల్లో నా దేవుడు నాకు ఉద్యోగం ఇప్పించాడు. ఆ దేవుడికి నేను లోబడి ఉంటా. మేబీ ఐఎమ్ వర్కింగ్ ఫర్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్. నేను ఒకవేళ దేవాదాయ శాఖలో ఉద్యోగం చేస్తున్నా, అయితే ఈ దేవుళ్లకు నేను మోకరించను, నమస్కరించను. నాకు ఇచ్చిన పని నేను సిన్సియర్గా చేస్తా. ఎంత కష్టం అండి. ఒక అన్యుల గుళ్ళో పనిచేస్తూ క్రీస్తుకు సాక్షిగా ముందుకు సాగటం ఎంత కష్టం అండి. ఆయన ఇప్పుడు రిటైర్డ్ అయిపోయారు. ఎప్పుడు నాకు అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతుంటాడు. ఎంత ఆనందంగా చెప్తాడు, పాస్టర్ గారు మీ వాక్యాలు వింటున్నా నేను. అక్కడికి వచ్చినప్పుడు మేము ఎంత బలపరచబడ్డామో తెలుసా. మరి నాలో ఉన్న మంట రగులుకునేది నాకు ఇంకొంచెం ఎక్కువగా. అమ్మగారు ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు, ఎప్పటికప్పుడు విచారం చేస్తారు. వచ్చినప్పుడు విజయవాడ వస్తే ఖచ్చితంగా మా ఇంటికి వచ్చి వెళ్తాడు ఆయన. ఈజ్ వర్కింగ్ ఫర్ ద టెంపుల్, దట్ టు ఏ రిలీజియస్, హిందూ రిలీజియస్ డామినేటెడ్ కంట్రీ. ఆ దేశంలో ఆ ప్రభుత్వ శాఖలో అతను ఒకవేళ ప్రోటోకాల్ ప్రకారం కూడా లోబడవలసిన పరిస్థితుల్లో కూడా నేను ఈ యజమానుడికి కాదు, నా యజమానుడైనటువంటి యేసుకు దాసుడును అంటాడు. దేవునికి మాత్రము మహిమ చెల్లిద్దామా? హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రపంచాన్ని అంతటిని కూడా శాసించే బైబిల్ గ్రంథం చేత పట్టుకొని ఈ బైబిల్ మాటలు వింటూ, ఈ బైబిల్ వచనాలు వల్లివేస్తూ, ఈ బైబిల్ మాటల్లోని ఇతరులకి నువ్వు ప్రకటిస్తూ, ఇతరులకి సాక్ష్యంగా చెప్పుకుంటూ ఉన్నటువంటి నీ జీవితం ఎలా ఉంది? నీ జీవితాన్ని సరిచేయగలిగినా ఒకప్పుడు సరిచేసినటువంటి జీవితమో ఈరోజు ఎలా జీవిస్తున్నావు? ఎవడు యజమానుడు నీకు? ఇద్దరు యజమానులకు మనం దాసులుగా ఉండలేము. మనకు సాధ్యము కానీ మొట్టమొదటిది ఏమిటి అని అడిగినట్టు సమయం అనుకూలించిన రీతిలో ఎక్కడ సమయం పడితే అక్కడ నేను ముగించేస్తాను. 3 చెప్పకపోతే ఇంకో రోజు తెలుసుకుందాం. చెప్పేది ఏదైనా కూడా పూర్తిగా నేర్చుకుందాం ఈ రోజున. హల్లెలూయా. ఎవరండి మన యజమానుడు? మన ఓనర్ ఎవరండి? లోకల్లో పలానా సంస్థ కాదు మన ఓనరు, పలానా ఉద్యోగ వ్యాపారం కాదు మన ఓనరు. మన ఓనర్ ఎవరంటే దానిని కలుగు చేసినటువంటి. హల్లెలూయా. అంటే మీ ఓనర్ని గౌరవించొద్దని చెప్పట్లా. మొదటి స్థానము దేవుడికి, ఘనత, మహిమ, ప్రభావాలు అన్నీ కూడా దేవునికి. ఈరోజు పెట్టుబడి లేకపోతే వ్యాపారం లేదు. వ్యాపారం ఉండి వస్తువులు కొన్నా కూడా కొనడానికి కస్టమర్ లేకపోతే
వ్యాపారం లేదు. అయితే వాటన్నిటిని ఇచ్చిన దేవునికి మొదటి స్థానం మనం ఇవ్వవలసిన వారం ఆయన నామం. చేతులు పైకి సార్ దేవునికి స్తోత్రం. కొంతమంది చదువు 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 అని పరిగెడతారు. దేవుని సన్నిధి, దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క కార్యాలకు ప్రాధాన్యత లేకుండా ఆ చదువు నిన్ను కాపాడుతుంది అనుకుంటున్నావు, ఆ చదువు నిన్ను గొప్ప చేస్తుంది అనుకుంటున్నావు. నో, నిన్ను గొప్ప చేసేది యజమానుడైన యేసు మాత్రమే. నేను చదువుకోవద్దని చెప్పట్లా. ఇన్ఫ్యాక్ట్ నేను శ్యామను కూడా చెప్తా, బాగా గొప్ప చదువు తర్వాత దేవుని సేవ చేయి. అదొక సాక్ష్యం నీకు, అదొక గొప్ప సాక్ష్యం. మీ పిల్లలందరూ కూడా ఎంకరేజ్ దెమ్ టు రీడ్, స్టడీ వెల్. బీయింగ్ అన్ ఎడ్యుకేటెడ్, నేను బాగా చదువుకున్న వ్యక్తిగా, మా కుటుంబం చదువుకున్న వారంగా వీ విల్ ఎంకరేజ్ ఎడ్యుకేషన్. బట్ ఎడ్యుకేషన్ కన్నా ప్రాముఖ్యమైనది ఎవరంటే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఎంత చదువుకొని ఒంట్లో బాగాలేక ఎగ్జామ్ రాయలేము, కానీ దేవుని సన్నిధికి వచ్చి మరి ఆయన పని చేసి ఎగ్జామ్ రాస్తే దేవుడు అద్భుతమైనటువంటి దీవెనలు ఆశీర్వాదిస్తాడు మనకు. దేవునికి స్తోత్రం కదా. రెండవదిగా మనము చేయకూడని, సాధ్యము కాని మరొక కార్యం ఏంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఇప్పటికే మీరందరూ నన్ను ఒక టైపుగా చూస్తున్నారు. ఈ రెండో అంశం చదివి వింటే ఇంకా ఇంకొక టైపుగా చూస్తారు మీరందరూ కూడా. మీరు ఎలాగన్నా చూడండి, నేను చెప్పేది మాత్రం చెప్పేదే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 21వ వచనము చదవండి. మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభువు బల్ల మీద ఉన్నదానిలోను దయ్యముల బల్ల మీద ఉన్నదానిలోను కూడా పాలు పొందనేరరు. చూడండి, సాధ్యం కానటువంటి కూడనటువంటి మరొక కార్యం చెప్తున్నాడు. ప్రభువు పాత్రలోనిది మీరు త్రాగలేరు, ప్రభు పాత్ర తాగుతూ కూడా దయ్యము పాత్రలో ఉన్నది కూడా మీరు తాగాలి. ఏదైనా ఒకటే తాగాలి. బల్లారాధనలోన పాల్గొనాలి, వైన్ షాప్లోన వెళ్ళి తాగాలి. ఇది అది రెండూ సాధ్యం కాదు. ఒకటి బల్లారాధనలో పాల్గొనాలి, లేకపోతే లోకల్లో వెళ్ళి లోకల్లో వాళ్ళది. అంటే ఇక్కడ త్రాగటం అంటే కేవలం తినటమో త్రాగటం కాదు, తినటమో త్రాగటం కాదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే 23వ వచనం చదివితే మీకు అర్థమవుతుంది. అన్ని విషయములందు నాకు స్వాతంత్రము కలదు, అన్ని విషయములందు నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్ని చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయవు. నాకు స్వాతంత్రం ఉంది కదా, భారతదేశము స్వతంత్ర దేశం కదా, మన దేశం డెమోక్రటిక్ కంట్రీ కదా, మనము డెమోక్రటిక్గా ఉందాం, స్వాతంత్రం ఉంది అని అన్నీ చేయటానికి క్రైస్తవ బిడ్డలకు అధికారమో లేదు. మన యజమానుడు యేసు దగ్గర, మన యజమానుడైనటువంటి యేసు ప్రభు బల్ల దగ్గర ఏం తీసుకుంటామో, బల్ల సందర్భంగా లేకపోతే బల్లనిచ్చే దేవుడు, మన కొరకు రక్తమాంసములను దారపోసినటువంటి దేవుడు ఏం చెబుతాడో వాటికి లోబడి జీవించవలసిన వారమే కాదని, ఫ్రీడమ్ ఉంది కదా అని, స్వాతంత్రం ఉంది కదా అని ఏది పడితే అది వాగటానికో, ఏది పడితే చేయటానికో, ఏది పడితే ఎక్కడ పడితే అక్కడ తిరగటానికో వీలు లేదు. దేవుడి దగ్గరైనా ఉండాలి, దయ్యాల దగ్గరైనా ఉండాలి. నేను దేవుడి దగ్గర ఉంటా, దయ్యాల దగ్గర ఉంటానంటే, దేవుడిది తింటా దయ్యాలది తింటా అంటే అది సాధ్యము కానటువంటి ఒక కార్యమైనది. హల్లెలూయా. ఒకవైపేమో యేసు బల్ల, మరొక వైపేమో లోకస్తులతో విందులు. ఒకవైపేమో యేసుతో ఇక్కడ బల్ల, ఒకవైపేమో క్రీస్తు భక్తులతో ఇక్కడ ఆరాధన, మరొక వైపేమో లోకంలో వెళ్ళంగానే ఈరోజు అన్యుల పార్టీలు, అన్యుల ఫంక్షన్లు, అల్లుల కార్యాలు, దయ్యముల విందు ఒకవైపు, దేవుడి విందు ఒకవైపు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితోనూ సేవకులతో ఐక్యత ఒకవైపు, మరొక వైపేమో దయ్యాలతోనూ దయ్యాల మందుతోనూ అనుబంధం కలిగిన వాళ్ళతో మరొక వైపు స్నేహము, ఆత్మీయంగా ఐక్యత ఒకవైపు, లోకంలో ఉన్న వారితో ఐక్యత మరొక వైపు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా వీళ్ళకి ఇంకోటి కూడా ఉంటుంది. ఏంటంటే వీళ్ళకి క్రైస్తవ ఫెలోషిప్లు కూడా చాలా ఉంటాయి. వీళ్ళకి చాలా క్రైస్తవ ఫెలోషిప్లు ఉంటాయి. అంటే వీళ్ళకి పెనియల్ ప్రేయర్ ఫెలోషిప్ మాత్రం చాలదు, వీళ్ళకి ఈ ఫెలోషిప్ మాత్రం చాలదు. వీళ్ళకి ఏంటి ఆత్మదాహం ఎక్కువ, వీళ్ళకేంటి ఆత్మీయ దాహం ఎక్కువ. వీళ్ళకి బయట ఉన్నటువంటి చాలా ఇతర ఫెలోషిప్లతో కూడా ఫ్రెండ్షిప్ ఉంటుంది. ప్రతి మీటింగ్కి వెళ్తారు, ప్రతి కార్యక్రమానికి వెళ్తారు, ప్రతి ఫంక్షన్కి వెళ్తారు, ప్రతి చర్చికి వెళ్తారు. అది ఆత్మీయమైన సంఘమా? అక్కడ ప్రార్థన ఆత్మతో నడిపించబడుతుందా, లేకపోతే అభిషేకంతో నడిపించబడుతుందా? అది సంపూర్ణ సువార్తను చెప్పే సంఘమా? వాక్యం ఉన్నదన్నట్టు బోధించేవాళ్ళ, లేకపోతే లోక మర్యాదను అనుసరించి ఎలాగైనా చేసేవాళ్ళ? ఇవేముండదు. ఆయన రమ్మన్నాడు, ఆ చర్చికి వెళ్ళిపోవడం, ఆయన పిలిచాడు, అక్కడికి వెళ్ళిపోవడం.
ఆయన రమ్మన్నాడు, అక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పడానికి రండి, ఓకే వచ్చేస్తాను, సాయంత్రం 6 గంటలకు వచ్చేస్తాను, అక్కడికి వెళ్ళిపోవడం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, వాక్యము ఆత్మ నడిపింపు ఉన్న చోట దేవుడు మనం తీసుకొచ్చి స్థిరపరచుంటే అక్కడ స్థిరంగా మనం నిలిచి ముందుకు సాగవలసినటువంటి వారమై ఉన్నాం. హల్లెలూయా. నా మటుకైతే నాకు ఈ ఆత్మంతా నడిపింపుతో ఉన్నది ఏంటో, నడిపింపు లేనిది ఏమిటో గుర్తించే జ్ఞానం ఒకప్పుడు నాకు ఉండేది కాదు. అందుకని దేవుడు నన్ను ఏ సంఘంలో తీసుకెళ్ళి నాటాడో ఆ సంఘంలో స్థిరంగా జాగ్రత్తగా ఉన్నా. దేవుడు మరొక చోటకి తీసుకొచ్చాడా, మరొక సంఘంలో నమ్మకంగా ఉన్నా. ఆ తర్వాత దేవుడు సేవకు పిలిచాడా, ఆ సేవలో నమ్మకంగా ముందుకు సాగుతున్నా. ఇప్పుడు పరిచయ నిమిత్తం నాకు ఒక 4 రోజులుగా కంటిన్యూగా కొంతమంది ఫోన్ చేస్తున్నారు, మీటింగ్కి రమ్మని, మీటింగ్కి రమ్మని. 3-4 పిలిచారు. అయితే ఒక్కరికి మాత్రం నేను డేట్ ఇచ్చాను, నవంబర్ మాసంలో. ఎందుకు అని అడిగినట్లయితే, ఇది వరకు నాకు తెలిసేది కాదు. ప్రతి సంఘం కూడా దేవుడు నడిపిస్తున్నాడు కదా, సువార్త కూడికి వెళ్ళిపోతాం, మీటింగుల్లో మాట్లాడతాం, దేవుడు అద్భుతంగా వాడుకుంటారు, వాళ్ళు కూడా మంచి హ్యాండ్సమ్ ఏమంటే మంచి గిఫ్ట్ ఇస్తారు, మంచి కానుక ఇస్తారు. మన సంఘస్థులు ఇచ్చినట్టు కాదు, పెద్ద పెద్దది ఇస్తారు, 10,000 50,000 అలా ఇస్తారు. మంచి 3 రోజులు ట్రీట్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి ఎయిర్ కండిషన్ కోచ్లు తీసుకెళ్తారు, స్టేషన్ నుంచి మంచి ఫోర్డ్ ఫియాస్టా వస్తుంది, కార్లు తీసుకెళ్తారు, అంత చక్కగా ఉంటుంది. బ్రహ్మాండమైన ట్రీట్మెంట్, స్పెషల్ రూమ్ 3 స్టార్ 4 స్టార్ హోటల్స్లో. ఈ మధ్య అయితే 5 స్టార్ హోటల్లో కూడా అకామిడేషన్ అరేంజ్ చేశారు. ఏంటి రాజమర్యాదలు. అయితే ఒక రోజున ఒక మీటింగ్కి వెళ్ళిన చోట దేవుడు నాతో మాట్లాడాడు. ఈ సంఘంలో నేను లేనురా, నువ్వు ఎందుకు వచ్చావు అని దేవుడు నాతో మాట్లాడాడు. ఈ సంఘంలో నేను లేనురా, ఎందుకు వచ్చావు అన్నాడు. ఆ రోజు నుంచి ఇప్పుడు ప్రార్థించి దేవుడు వెళ్ళమని చోటకి మాత్రమే, ఆత్మకార్యం జరిగే చోటకి మాత్రమే వెళ్ళటానికి నిర్ణయించుకున్నా. నేను అనుకునేవాడిని, వెళ్ళి వస్తేనే కదా ఈ చిన్న సంఘం ఇక్కడొచ్చే ఇచ్చే ఆస్తిపాస్తులతో, ఇక్కడిచ్చే కానుకలతో మా కుటుంబం ఎలా సాగుతుంది, అవసరతలో మందిని పరిచయం జరిపించడానికి ఎలా సాధ్యమవుతుంది, 4 మీటింగులకి వెళ్ళాలా అంటే, 4 మీటింగులకి వెళ్ళేది నీ టాలెంట్ని చూపించి నువ్వేదో సంపాదించుకుని వస్తున్నావు అనుకుంటావా పిచ్చ సన్నాసి అన్నాడు దేవుడు. పోషించువాడను నేను పోషించువాడు నేను. నిజం చెబుతున్నాను, ఈరోజు నా సంఘము నా మంద వీటికై మిగిలితేనే, మరి సమయం ఉంటేనే ఇతరులకు అని కేటాయించడం ఆరంభించారు. దేవుడు మా కొదువు లేకుండా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నంటే, ఆత్మ వాక్యము నడిపింపు అన్నది అవగాహన లేని రోజులు నా జీవితంలో కూడా ఉన్నాయి. అయితే ఈరోజు స్థిరముగా అనేక ఫెలోషిప్లో మనం వెళ్తుంటాం, అనేక చోట్లకి వెళ్తుంటాం. నాకు అర్థం కాదు ఇప్పటికి కూడా. చాలామంది కాకాని తోటకి వెళ్తారు. నేను కాకాని తోటకి విరోధి ఏం కాదు. నేను ఇన్ఫ్యాక్ట్ కిరణ్ కుమార్ ప్రెసిడెంట్ గారు నాకు బాగా పరిచయం. కిరణ్ గారు బాగా పరిచయం. లలిత గారు గురించి చాలా విన్నా నేను. అక్కడ చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. మరి ఈశ్వర్ వాళ్ళ బంధువులు కూడా, బ్రదర్ వాళ్ళు కూడా అందులోనే ఉండేవారు. బైబిల్ మిషన్ వాళ్ళు నాకు బంధువులు కూడా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ బైబిల్ మిషన్లో పాస్టర్స్ నాకు చాలామంది బంధువులు కూడా ఉన్నారు. అది ఎవరికి అంటే మన కొరకు కాదు, రక్షించబడి బాప్తిజం తీసుకొని ఒక ఆత్మతోనూ సత్యముతోనూ అభిషేకంతోనూ వాక్యపు వెలుగులో సత్యాన్ని నిన్ను నువ్వు చూసుకునే ఒక చక్కటి అగ్ని మంటల మధ్య వెలుగుగా ప్రకాశించే దేవుని ఆత్మ కలిగి ఉన్నటువంటి చోట ఉన్నటువంటి మనలాంటి వాళ్ళకి కాదు. ఒక అన్యులు తెలియనటువంటి వారు ఒక సోమవారం నాడు వాళ్ళు ఆదివారం చర్చికి వెళ్ళడానికి ఇష్టపడరు కాబట్టి ఒక సోమవారం నాడు అటువంటి చోటుకు వెళ్ళినప్పుడు అన్యులైనటువంటి వారి జీవితంలో ఒక అద్భుతం జరిగిన తర్వాత ఆ తర్వాత కాలగమనాల వాళ్ళు సంఘంలో చేర్చబడడం కొరకు ఏర్పాటు చేసింది. అది ఈరోజు పద్ధతులు మారిపోయినాయి. నీకు ఏంటంటే నీకు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి జరగాలి. ఇందాక చెప్పాను చూసా, ఏమి తిందుమో ఏమి తాగుదుమో. నువ్వు ఒక యజమానుడి కింద నువ్వు దాసుడిగా ఉంటే నువ్వు ఉన్న చోట దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్లేసులను బట్టి కాదండి ఆశీర్వాదం, పర్సన్ను బట్టి ఆశీర్వాదం, పర్సనల్ లైఫ్ని బట్టి ఆశీర్వాదం. హల్లెలూయా. మనల్ని బట్టి దీవెన కానీ, మన జీవన విధానాన్ని బట్టి దీవెనలు కానీ, మనము ఎక్కడ పడితే అక్కడ తిరగటం వల్ల మనకు దీవెనలు వస్తాయనుకుంటే పొరపాటు. అలా తిరిగి వచ్చే పని అయితే, ఆ సినిమా హీరో వెళ్ళాడు, ఆడికి వచ్చిందంట స్వస్థత వచ్చింది. అవును, వాడు సినిమా హీరో, ఆడికి ఇక చర్చికి వెళ్ళటం తెలియదు. అక్కడికి వెళ్ళాడు, వాడు స్వస్థత వచ్చింది. కార్యం చేసింది ఎవరంటే దేవుడు. కార్యం చేసేది ఎవరంటే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనమంతా ఇంకో మాట చెప్తా, పెనియోలు ప్రార్థన సహవాసంలో మీరు ఉన్నంత మాత్రాన పరలోకానికి మీరు అందరూ గ్యారంటీగా ఎత్తపడతారంటే ఎత్తపడం. పరిశుద్ధ దేవుడు ఇష్టపడిన రీతిలో జీవించేవారు మాత్రమే ఎత్తపడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున మనం ఉన్న సంఘంలో నమ్మకంగా ఉండాలి. మనం ఉన్నటువంటి సంఘంలో నమ్మకంగా మనం జీవిస్తున్నామా, బ్రతుకున్నంత కాలం నమ్మకంగా ఉండాలి. మనకొక పని ఇస్తే నమ్మకంగా ఆ పని చేయాలి. మనకు ఇవ్వబడినటువంటి పనిలో దయ్యానికి ఏమాత్రమో అవకాశమో ఇవ్వకూడదు. దయ్యములతో మనకు సహవాసం ఉండకూడదు. మనందరి జీవితంలో మొదటి కీర్తన ఖచ్చితంగా నెరవేరే వారంగా ఉండాలి. మొదటి కీర్తన
నేను ప్రభు బల్లాల్లోనిది తాగుతాను, ప్రభు బల్లంలోనిది నేను తింటాను, దయ్యముల బల్లంలోనిది కాదు. నీ జీవితం ఎలా ఉండాలంటే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నువ్వు వేరు చేయబడినటువంటి వాడువు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక. ఎక్కడ కూర్చోవాలి నువ్వు? ఎవరితో కూర్చోవాలి నువ్వు? ఏ ప్లేస్కి నువ్వు వెళ్ళాలి? ఎవరి దగ్గరికి నువ్వు వెళ్ళాలి? నువ్వు దేవుని బల్ల ఉన్న చోట తినాలా? దేవుని బల్ల ఉన్న చోట తాగాలా? దేవుని వాక్యం ఉన్న చోట జీవించాలా? లేక దయ్యములో పెట్టే వాటికి వెళ్ళాలా? ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? దయ్యాలతో సహవాసం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావు. నువ్వు ఈరోజు దేవుడితో చెలగట్టమాడుతున్నావు నా ప్రియ సహోదర, నువ్వు దేవుడితో చెలగట్టమాడుతున్నావు నా ప్రియ సహోదరి. దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడితో సహవాసం కలిగి ఉన్నటువంటి నీవు, దేవుని బలలో చేతులు పెడుతున్నటువంటి నీవు, దేవుడు నిన్ను నియమించినటువంటి సంఘములో నువ్వు యథార్థంగాను, నమ్మకంగాను, దేవునికి ఇష్టునిగాను ఒక సాక్ష్యకరమైనటువంటి జీవితం నీకు ఉండాలి. నిన్ను గురించి నీ పాస్టర్ చెప్పాలి, ఆడు అలాంటి పనులు చెయ్యడు, ఆమె అలాంటి కార్యాలు చెయ్యదు, ఆమె అక్కడికి వెళ్ళదు, ఆయన అక్కడికి వెళ్ళడు అని చెప్పగలిగిన సాక్ష్య జీవితం నీకుందా? నీకు సాక్ష్య జీవితం నీకుందా? డిడ్ పీపుల్ కెన్ సే, డిడ్ యువర్ పాస్టర్ కెన్ సే అబౌట్ యూ? నీ సేవకుడు నిన్ను గురించి చెప్పగలడా? నీకు నియమించినటువంటి కాపరి నిన్ను గురించి చెప్పగలడా? నువ్వు ఎలా జీవిస్తావో నిన్ను గురించి చెప్పాలి. పలానా పేరు కలిగినటువంటి డేవిడు, కృపాకరు, లేకపోతే ప్రేమానందం, వీళ్ళు అలా చెయ్యరండి, వాళ్ళు మందిరంలో నమ్మకమైన వారు, వాళ్ళు దయ్యాలతో సహవాసం చేయరండి, వారు దేవునితో సహవాసం ఉన్నవారు చెప్పగలరా? ఒక్కసారి నీ అంతరాత్మ నువ్వు ప్రశ్నించుకో. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోకము, పాపము, గాలి మాటలు, పాపపు మాటలు, వెకిలి మాటలు, వెకిలి చేష్టలు నీకును మరి దేవుని బిడ్డలకును పెద్ద తేడా లేకుండా కనబడుతోంది. నీకును లోకంలో ఉన్న పాపులకును పెద్ద తేడా లేకుండా కనబడుతుంది. ఇక్కడేమో ప్రభు పాత్రలోని తాగుతావు, ఇక్కడేమో ప్రభు పాత్రలోని తింటావు, అక్కడికి వెళ్ళేమో దయ్యపు పాత్రలో తాగుతావు, దయ్యపు మాటలు వింటావు, దయ్యపు కార్యాలు చేస్తావు, దయ్యపు కార్యాలతో నువ్వు జీవిస్తున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సాధ్యము కాని కార్యంలో రెండోది ఏంటంటే, ఒకటి ప్రభు పాత్రలోని తాగుతూ దయ్యపు పాత్రలోనిది తాగటము సాధ్యం కాదు. నువ్వు అనుకుంటావు నేను ఇలా ఉంటే, నేను అలా ఉంటే ఏంటి తప్పు అనుకుంటావు. ఇలా మాట్లాడితే, అలా నడుచుకుంటే, అలా చేస్తే, నువ్వు అక్కడ ఉంటే దేవుడు నచ్చినటువంటి రీతిలో, దేవుడు నువ్వు ఇష్టపడిన రీతిలో దేవుడు నీకు చేయాలనుకున్న కార్యాలు నీకు చేయడు. హల్లెలూయా. వారు మాట్లాడితే నువ్వు అక్కడ ఉండవచ్చు. కొంతమంది అన్యులు మాట్లాడితే నువ్వు అక్కడ ఉండవచ్చు. ఓ ఫంక్షన్కి వెళ్తాం, ఓ క్రిస్టియన్ ఫంక్షన్కి, మనకు తెలిసిన కామన్ ఫ్రెండ్ వస్తాడు, లేక లోకల్లో జారిపోయినటువంటి పాపి అయినటువంటి వాడు ఇంకోటి వస్తాడు, సంఘానికి విరోధంగా మాట్లాడడం కూడా వస్తాడు. కలుసుకోవాల్సి వస్తుంది, మాట్లాడాల్సి వస్తుంది. ఒక్క మాట ప్రైజ్ లార్డ్ అంతే. అంతకుమించి వాడితో మనకేంటి స్నేహం? అంతకుమించి వాడితో ఏంటి? దాంతో ఏంటి మనకు బంధం? తినాల్సి రావచ్చు, పక్కనే కూడా కూర్చోవచ్చు, మన పక్కనే డైనింగ్ టేబుల్లో కూర్చోవచ్చు, తినొచ్చు, తప్పేం కాదు. నేను కలుసుకోవద్దని చెప్పట్లా, మాట్లాడుకోవద్దని చెప్పట్లా, తినకూడదని చెప్పట్లా. తినే పరిస్థితి వచ్చినా, మాట్లాడే పరిస్థితి వచ్చినా, నువ్వు దయ్యపు పాత్రలోని తినే వ్యక్తిగా ఎలా జీవిస్తాడో అలా కాకుండా దేవుని పాత్రలోనిది తింటున్న వ్యక్తి ఎలా జీవిస్తాడో అలా నీ సాక్ష్యాన్ని అక్కడ కాపాడుకోవాలి. సంఘం విడిచి బయటకు వెళ్ళినటువంటి వాడు నీ సాక్ష్య జీవితాన్ని చూసి మరలా దేవునిలో తన జీవితాన్ని కట్టుకోవడానికి పరిగెత్తుకుంటూ రావాలి. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు కొంతమంది నన్ను చూసి షాక్ అవుతారు. ఎందుకంటే ఎదురు చూడని చోట వెళ్తున్నప్పుడు వాళ్ళు కూర్చొని ఉంటారు, ఎదురు చూడని చోట, వండకూడని చోట ఉంటారు. శాస్త్రి గారు ఇప్పుడే వచ్చిన ఏ మెలికలు తిరిగిపోతారంటే, ఒక విషయం తెలుసా, ఎప్పుడో చూసే నన్ను కాదు, నాకు కాదు మీరు భయపడాల్సింది, ఎప్పుడూ చూసే యేసుకు మీరు భయపడాలి. ఎల్లప్పుడూ చూసే యేసుకు నువ్వు భయపడాలి. యేసుకు భయపడుతున్నావా? దయ్యాల పాత్రలో తింటున్నావా? దయ్యాల పాత్రలోనే నువ్వు తాగుతున్నావా? దయ్యపు మనుషులతో నువ్వు సహవాసం చేస్తున్నావా? దేవుని బలలో పాలిభాగస్తులు అవుతున్నటువంటి నీవు దయ్యపు బలలో కూడా పాలిభాగస్తులు అవుతున్నావు. ఎవరితో నువ్వు విందు ఆరగిస్తున్నావు? ఎవరితో నువ్వు టిఫిన్లు తింటున్నావు? ఎవరితో నువ్వు సమయాన్ని గడిపేస్తున్నావు? ఎక్కడ ఉంటున్నావు? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పిల్లలు గమనించండి బాగా. పిల్లలు ఎదిగే కొద్దికి, చిన్నప్పుడు మన పిల్లలు వినండి, చిన్నప్పుడు మన పిల్లలు 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 10 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు మన మాట వింటుంటారు. ఏం చెప్పినా భయపడుతూ ఉంటారు. ఇలా ఉండండి, అలా ఉండండి నడుచుకుంటుంటారు. తర్వాత వీళ్ళు 6వ క్లాస్కో 7వ క్లాస్కో వచ్చి, లేకపోతే 10th ఇంటర్కో వచ్చిన తర్వాత 8th 9th ఇట్లా ఇప్పుడు వచ్చిన తర్వాత వీళ్ళకు లోకంలో చాలామందితో స్నేహం ఏర్పడుతుంది.
ఇంకా అన్యులతోనూ లోకంలోతోనూ సినిమాకి వెళ్ళే వాళ్ళతోనూ లోకంలో ఉండే వాళ్ళతోనూ వీళ్ళకి స్నేహం ఏర్పడుతుంది. వీళ్ళు ఏమవుతుందంటే ఆ పిల్లలు తోటి పిల్లలతో సహవాసం చేసినప్పుడు వాళ్ళ స్టైల్సు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ కార్యాలు ఇవన్నీ కూడా వీళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. చిన్న పిల్లలు నేను చూస్తున్నా. నిన్న ఒక మాట విన్నా నేను. 9వ తరగతి చదివే ఒక కుర్రాడు టీచర్ని బాటిల్ పగలగొట్టి పొడి చేశాడంట. బాటిల్ పగలగొట్టి పొడి చేశాడంట. ఏరా అంటే వాడు బీర్ తెచ్చుకొని స్కూల్లో తాగుతున్నాడు. 9th క్లాస్ స్టూడెంట్. అడిగిన దానికి ఆ బాటిల్ పగలగొట్టి పొడి చేశాడట టీచర్ని. హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. ఏంటి హడావిడి అంబులెన్స్ వచ్చిందని నేను అడిగితే ఆ టీచర్ని పొడి చేశాడు. టీచర్ కొట్టాడంట అని. ఏంట్రా తప్పు అంటే నేను తాగుతాను నువ్వెవడరా అడగటానికి అని పొడి చేశాడంట. ఈ పిల్లల మీద ప్రభావం ఏంటి చెప్పండి? దేనికి వచ్చింది ప్రభావం? ఆ తాగుబోతు ఎదవ దగ్గర వీడి పరిచయం, లోకంలో పాపంలో తిరిగే స్టూడెంట్తో వీడి పరిచయం. వీడు పుట్టుకతో అట్లా పాపంలో తాగుళ్ళో పెరిగినాడు కాదు. ఆ పిల్లలు అటువంటి స్నేహాలతో వీళ్ళ పరిచయం. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుని బిడ్డలమైనటువంటి మనము కూడా ఇక్కడ మంచి సహవాసం కలిగి లోకంలో వెళ్ళి దయ్యపు పాత్రలు తాగే వాళ్ళతో సహవాసం చేస్తే మన జీవనం ఎలా అవుతుంది? అలాగే బాగా అర్థం చేసుకోండి. నేను ఈ పిల్లల గురించి ఎందుకు చెప్పానంటే, పిల్లలు చక్కగా వింటున్నటువంటి వారుగా ఉన్నటువంటి వారు వయసు పెరిగే కొద్దికి, అంటే సీనియర్స్ అయ్యే కొద్దికి, వయసు పెద్ద అయ్యే కొద్దికి ఎందుకు వినట్లా వాళ్ళు? ఎందుకు ఎదగట్లా? అలాగునే ఆరంభ దినాల్లో క్రైస్తవులు కూడా ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పే మాటలు మాత్రం వినేవాళ్ళు. వీళ్ళు ఎదగంగా వీళ్ళు వయసు రాంగా వీళ్ళు సీనియర్ కాంగా ఏమవుతున్నారంటే ఈ లోకంలో ఉన్నటువంటి వారి మాటలంతా కూడా వింటున్నారు. ఈ సీనియారిటీ ఏమవుతుంది? ఉన్నటువంటి సిన్సియారిటీని దూరం చేస్తుంది. ఈరోజు ఎందుకు మీరు దయ్యపు మాటలు వింటున్నారు? ఎందుకు దయ్యపు దగ్గరికి వెళ్తున్నారు? ఒక కారణం ఏంటి అని అడిగినట్లయితే స్వార్థం. నాకు ఏదో ఒక అవసరం వచ్చినప్పుడు వీడితో నాకు పని పడితే వాడు నాకు చేయకపోతాడా అని నేను ఖచ్చితంగా చెప్పగలను. నువ్వు అన్యులతోనూ, సంఘం విడిచినటువంటి వారితోనూ, లోకంలో పాపంలో ఉంటున్నటువంటి వారితోనూ, నామకార్థత భక్తి చేస్తున్నటువంటి వారితోనూ, మరి దేవునికి విరోధంగా ఉంటున్నటువంటి వారితోనూ, దేవునికి విరోధంగా మాట్లాడుతున్నటువంటి వారితోనూ, దేవునికి విరోధంగా నడుచుకుంటున్నటువంటి వారితోనూ, మన సంఘం అని కాదండి, ప్రపంచంలో ఏ సంఘంలోనికి వెళ్ళేవారైనా వారితో నువ్వు కలిసి సహవాసం చేస్తూ ఉన్నట్లయితే దేవుని బలలో చేతులు పెడుతూ నువ్వు దయ్యపు బలలో కూడా చేతులు పెడుతున్నటువంటి వ్యక్తివి అన్నది నువ్వు గుర్తించవలసినట్టు ఒక సత్యమైనది. నువ్వు వేరు చేయబడ్డావు. యు ఆర్ ఎ సెపరేటెడ్ పర్సన్. యు ఆర్ ఎ చూజన్ మ్యాన్. గాడ్ చూజన్ యూ అమాంగ్స్ ద నేషన్స్. వేల మంది దేశాల మధ్యలో నుంచి అనేక దేశాల నుండి దేవుడు నిన్ను ప్రత్యేకంగా వేరు చేసి ఎంచుకున్నాడు. వాడు తాగుతాడు, వాడు తిరుగుతాడు, వాడు అలాగే జీవిస్తాడు, వాడు బూతులు మాట్లాడతాడు, వాడు అడ్డదారులు సంపాదిస్తాడు, వాడు ఎలాగైనా పైకి వస్తాడు, వాడు మనుషుల్ని ఆయుధాలుగా చేసుకుని, మనుషుల్ని సాధనాలుగా చేసుకుని అనేక మనుషుల యొక్క ఆ బలహీనతల మీద ఆడుకొని పైకి వస్తాడు. నువ్వు అలా కాదు. యేసుక్రీస్తు ప్రభులు వారు సిలువ పైన సిందించిన ఆ రక్తంతో కడుగుబడినటువంటి నీవు సిలువను ఆధారంగా చేసుకుని అభివృద్ధిలోకి రావాల్సినటువంటి వాడవు. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని మనం అలా జీవించడానికి లేదు. అడ్డదారులు వాళ్ళు వచ్చినట్లుగా మనం పైకి రావడానికి లేదు. వి మస్ట్ హెర్కన్ టు ద కమాండ్మెంట్స్ ఆఫ్ ద లార్డ్ వాట్ గాడ్ టాట్ us. మనకు ఆయన నేర్పించినటువంటి ఆ యొక్క మాటలకు మనము లోబడవలసినటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉంటున్నావు? హల్లెలూయా. గమనించి, నేను చాలా ఆశ్చర్యపడే ఒక కార్యం ఏంటంటే, సంఘంలో ఉన్నప్పుడు కొంతమంది విశ్వాసులు నేను చూస్తుంటాను. మీ గురించే నేను చెప్తున్నా, మిమ్మల్ని గురించే చెప్తున్నా, పేరున చెప్తున్నా. ఇంతకుముందు దేవుడి వాక్యం చెప్తున్నాను కదా, ఈరోజు సంఘంలో చెప్తున్నా, మిమ్మల్ని గురించి ఒక్కొక్కరిని పేరుగా చెప్తున్నా. సంఘంలో ఉన్నప్పుడు ఐక్యత ఉండదు. సంఘాన్ని విడిచి వెళ్ళిన తర్వాత సంఘంలో అప్పుడు వాడికి నువ్వు ప్రోత్సాహం ఇవ్వవు. వాడిని ప్రేమ అనురాగాలతో మంచి చెట్లు నువ్వు కలుసుకో. వాళ్ళకి కావాల్సిన అవసరతలు, మంచి చెట్లు, ప్రార్థన విజ్ఞప్తులు, ఒక కష్టంలో ఉన్నప్పుడు కూర్చొని ప్రార్థన చేద్దామని నువ్వు చెప్పవు. కానీ సంఘంలో ఉన్నప్పుడు ఎగతాళి వాడంటే, సంఘంలో ఉన్నప్పుడే వాళ్ళని అవమానపరుస్తావు. సంఘంలో ఉంటే గొప్పగా వాళ్ళ గురించి కొరతగా చెప్తూ ఉంటావు. వాడు చూడు అని ఎగతాళిగా మాట్లాడతావు. సంఘం విడిచి బయటకు వెళ్ళంగానే వాడితో నీకు ఒక ఫ్రెండ్షిప్. సంఘం విడిచి బయటకు వెళ్ళగానే నీకు వాడితో ఒక ఫ్రెండ్షిప్. ఏంటో తెలుసా? నువ్వు ఇక్కడుండి ఇమ్మడలేక బయటకు వెళ్ళిన వాడితో నీ ఆత్మకు ఒక సంతృప్తి. అర్థమవుతుందా మీకు? ఇక్కడుండి నీ మనసు ఇక్కడ ఇమ్మడలా, ఇక్కడ నువ్వు కూర్చున్నావు కానీ ఇక్కడ ఈ మాటలు నీకు లోపలికి వెళ్ళట్లా. నేను ధైర్యంగా చెప్పగలను, పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఎవరితోనో మాట్లాడుతున్నాడు ఈ సమయంలో. ఇక్కడ కూర్చున్నావు కానీ ఈ మాటలంతా నీకు రుచించట్లా. ఈ మాటలంతా నన్ను ఉద్దేశించి, నన్ను గురించి అనుకుంటావు. ఎస్,
నిన్ను గురించే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు అని అడిగినట్లయితే, దేవుడు నిన్ను ఆయన వెలకట్టలేని విలువ కలిగిన రక్తంతో కొన్నది ఈ విధంగా జీవించడానికి కాదు, దేవుని మహిమ కొరకు నువ్వు రాణించడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. దేవుని మహిమ కొరకు నువ్వు వాడబడడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. విశేషమైన వ్యక్తిగా దేవుడు నిన్ను నిలబెట్టాలని ఇష్టపడుతున్నాడు. అందుకే నీతో మాట్లాడుతున్నాడు. అందుకే నీకు చెప్తున్నాడు ఈ దినం నందు. ఇక్కడున్నప్పుడు నువ్వు అతను నీకు నచ్చేవాడి, నీకు నచ్చదు, ఆమె నీకు నచ్చదు. ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఆమె నీకు నచ్చుతుంది. లోకల్లో వేషాలు వేస్తుంది, లోకల్లో పువ్వు బొట్టు అన్నీ, గాజులు గజ్జలు అన్నీ ఉంటాయి. నీకు ఇక్కడ కూర్చున్నా కూడా అవన్నీ ఇష్టం. నువ్వు ఇక్కడున్నా వాడు చేసేవన్నీ ఇష్టం. ఇక్కడున్నా నీకు కూడా ఎక్కడో ఇక వినోదమైన భావం ఉంది. ఏదో ఒక మూలలో ఒక భయం, అయ్యో వాడికి ఎలా జరిగింది, అయ్యో ఈమెకి ఇలా జరిగింది, మనకేమైనా జరిగిపోతుందేమో అన్న ఒక భయంతో నువ్వు ఇక్కడ కూర్చున్నావు. కానీ ప్రభు అయిన యేసు ఇష్టపడే ఆ బల్లకు భయపడి నువ్వు కూర్చోవట్లేదు. ఆ యజమానుడికి భయపడి నువ్వు కూర్చోవట్లేదు. ఆ యజమానుడికి లోబడి, ఆ యజమానుడికి భయపడి నువ్వు కూర్చుంటే దేశము యొక్క ఉన్నత స్థలంలో దేవుడు నిన్ను కూర్చొని పెడతాడు. సత్యమిదే, సత్యమిదే. దేవుని వాక్యాన్ని చేతపట్టుకుని చెబుతున్నా, ఈ రోజు వరకు నన్ను రక్షించుకున్న సంఘానికి విరోధంగా, ఈ రోజు వరకు నాకు ఆత్మీయ తల్లిదండ్రులుగా నియమించినటువంటి దైవ సేవకులకు విరోధంగా ఒక్క మాట నా కలలో కానీ ఆలోచనలో కానీ కొన్ని వందల మంది వేల మంది విరోధంగా చెప్పిన వారి గురించి ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా నేను ఎవరికి అవకాశం ఇచ్చే రీతిలో మాట్లాడడం లేదు. దేవుడు దానికి సాక్షి ఉన్నాడు. ఎప్పటికీ కూడా ఎవరైనా మా పాస్టర్ గారి గురించి విరోధంగా మాట్లాడితే చొప్పు తీసుకుని కొడతానంట నేను, చొప్పు తీసుకుని కొడతాను, బయటకు వెళ్ళు అంట నేను. ఎందుకంటే నీకు దేవునితోనూ దైవ సేవకులతో, ఒక వ్యక్తి దేవుడితో డైరెక్ట్గా ఐక్యత కలిగి ఉండలేరండి. సేవకుల ద్వారా మాత్రమే ఐక్యత కలిగి ఉంటారు. సేవకుల ద్వారా మాత్రమే దేవుడు సందేశాన్ని పంపిస్తాడు. నీకు సేవకులతో మంచి ఐక్యత లేకపోతే దేవునితో నువ్వు ఐక్యత కలిగి ఉండలేవు. దయ్యముతో సహవాసం చేస్తూ, దయ్యపు పాత్రలో నువ్వు తాగుతూ, నీ గురించి, నీ యొక్క సంఘం గురించి, నీకు నియమించినటువంటి దైవ సేవకుల గురించి మాట్లాడుతూ వింటూ ఉన్నావంటే నువ్వు దయ్యపు పాత్రలోనిది తాగుతున్నావు. నువ్వు సాక్షాత్తు మాట్లాడుతున్నావంటే దయ్యానికి ఫ్రెండ్ అయిపోయావు అన్నది నువ్వు గుర్తుంచుకోవాలి. ఈ రోజున దేవుడు అందులో నుంచి నేను విడిపించాలని ఇష్టపడుతున్నాడు. అందులో నుంచి నేను తప్పించాలని ఇష్టపడుతున్నాడు. కఠినంగా ఒక మాట చెబితే, ఒకప్పుడు ఒక ఆయనకి నచ్చల, ఆరాధన చేస్తుంటే దేవుడు నాతో మాట్లాడాడని చెప్పాడు. చాలా రోజులకి ఇలా దేవుడు మాట్లాడేవాడు. వయసులో నాకన్నా చాలా పెద్దోడు. ఆయన ఎన్నిసార్లు చెప్పినా, పాస్టర్ గారు నేను దేవుడు నాకు చెప్పనండి, దేవుడు చెప్తే చేద్దాంలే అన్న. ఒక రోజున దేవుడు మాట్లాడాడు అయ్యగారు ఆరాధనలో నేనేం మాట్లాడినాను, దేవుడు సంఘం పెట్టమన్నాడు అయ్యగారు నన్ను అన్నాడు. సంఘం పెట్టమన్నాను. నాకు చెప్పలా, మీకు పెట్టమంటే పెట్టుకోండి మీ ఇష్టం అన్న. నాకు చెప్పలా, మీకు పెట్టమంటే పెట్టుకోండి మీ ఇష్టం అన్న. ఆయన లెక్క ఏంటంటే, అసలు సంఘం పెట్టాలని ఎందుకు ఆలోచన వచ్చిందంటే, వాళ్ళ ఇంటి దగ్గర ఒక సంఘం ఉంది, నాకు బాగా పరిచయమైనటువంటి పాస్టర్ గారి సంఘం. ఆయన దాదాపుగా 70-80 సంఘాలు ఉన్నాయి ఆయనకి. ఆ పాస్టర్ గారిది ఒక బ్రాంచ్ సంఘం. ఆ సంఘంలో పాస్టర్ గారు జీతగాడిగా పనిచేసేవాడు. అంటే అది సంస్థ అన్నమాట, పనిచేసేవాడు. ఆ సంస్థలో ఉన్నటువంటి ఆ పాస్టర్ గారు దేవుడు పిలుపు మేరకు ఇంకో ప్రాంతంలో సంఘం కట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఆ సంఘానికి వెళ్ళిపోతున్నటువంటి సంఘంలో ఒక 150 మంది విశ్వాసులు ఉన్నారు. ఆ 150 మంది విశ్వాసులకి ఈ పాస్టర్ గారు వెళ్ళిపోతే కొత్త పాస్టర్ గారు వస్తారు. ఆ కొత్త పాస్టర్ గారు డ్యూటీ, అంటే వాళ్ళకి డ్యూటీ లాగా ఉంటాయి. మెథడిస్టు, బ్యాప్టిస్టు చర్చిల్లో పాస్టర్ గారు డ్యూటీ ట్రాన్స్ఫర్లు ఉంటాయి. ఇప్పుడు ఈ పాస్టర్ గారు వస్తే అక్కడ ఉన్నటువంటి సంఘస్థులంతా కూడా కొత్తవాడు కాబట్టి పెద్దగా ఉండలేరు. అయితే అదే ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వీళ్ళకి ఒక ఆలోచన వచ్చింది, మనం కానీ ఒక సంఘం పెట్టేస్తే, మనం కానీ చిన్న వ్యాపారాలు ఆరంభించేస్తే, మనం కూడా వాళ్ళకు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేస్తే, వాళ్ళందరూ ఏం చేస్తారు, అక్కడ అంతా కూలీనాలకు వెళ్ళే వాళ్ళందరూ మన దగ్గర పని చేస్తారు. శనివారం శాలరీ బట్వాడా చేస్తుంటే ఇటువైపు శాలరీ ఓచరు, అటువైపు దశంభాగం ఓచరు అంట. ఇక్కడ 1000 రూపాయల జీతం, ఇక్కడ ఆ పక్కన 100 రూపాయల జీతం, అక్కడ ఇక్కడ 100 రూపాయలు వేసేసి వెళ్ళండి. ఈ విధంగా ఒక 100 మందిని పెట్టుకున్నాం. పాస్టర్ గారు నాకు ఆలోచన నాకు చెప్పాడు ఆయన. ఒక 100 మందిని మన దగ్గరికి వచ్చారని కొంచెం తెచ్చుకొని 100 మందికి 10,000 రూపాయల జీతం వస్తుంది. ఒక్కొక్కరి దగ్గర ఎంత వస్తుంది మనకి? 1000 రూపాయలు. నిలబెడితే 10,000 సంపాదించుకుంటారు. 100 మందిలో ఎంత వస్తుంది మనకి? 1,00,000 రూపాయలు వస్తుంది. పాస్టర్ గారు మన బ్రాంచ్ చర్చి పెట్టేస్తాను. నేను బిజినెస్ వద్దురా దేవుడు అని చెప్పి నన్ను 1,00,000 రూపాయల సంపాదన విడిచిపెట్టి దేవుడు సేవకు రమ్మంటే నన్ను మళ్ళా బిజినెస్ పెట్టమంట వేటరా బాబు. ఇది దేవుడు నాకు చెప్పలేదు, అనుమతించలేదు. గమనించండి, ఎప్పుడు కూడా సంఘంలో మనకు నచ్చనివి దైవజనులు చెప్తే వెంటనే మనకేం చేస్తుంది, మన చెవు
నచ్చే మాటల కోసం వెతుకుతూ ఉంటుంది. అదే ఇక్కడ దేవుడు బల్లలో తింటూ, దేవుడు బల్లలో తాగుతూ, దయ్యపు బల్లలో తాగడం. బయట నచ్చేవాళ్ళు ఇక్కడ అమ్మగారు ఎప్పుడు తిడుతుంది, ఏంటి చదవటం, అది ఏంటి ఆ డ్రెస్, అది ఏంటి ఆ ముఖం, ఏంటి లేటుగా వస్తున్నావు, ఇవి అడిగితే నచ్చదు. ఏంటయా ఇలా ఉంటున్నావు, ఏంటి ప్రమాణం, ఈరోజు హ్యాపీగా ఉంటావు, ఒకరోజు దుఃఖంగా ఉంటావు, ఏంటి నచ్చదు, ఏంటి వీడు, ఇదేమైనా పద్ధతి కాదా నీకు, నచ్చదు. ఇలా ఉంటే వెంటనే ఇప్పుడు ఈ ప్రభు బల్లలో మాటలు మనకి కష్టంగా ఉంటుంది. అప్పుడు దయ్యపు మాటలు ఎక్కడో ఆసక్తిగా ఉంటుంది. ఈ వీడిపోయినవి, రాలిపోయినవి, చుక్కలతో ఉంటాయి కదా, ఈ ఏ చర్చిలోనూ సెట్ అవ్వదండి. ఏ చర్చికి వెళ్ళినా సెట్ అవుతుంది. ఈ రాలిపోయిన చుక్కలంతా ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక లోపం ఉంటుంది. గమనించండి, అమ్మా నాన్న సరిలేనంత మాత్రాన అమ్మా నాన్న రోజంతా మార్చుకుంటా, ఊరంతా మార్చుకుంటూ పోతాం ఏంటి? ఈ అమ్మ నాన్న బాల, ఇంకొక అమ్మ నాన్న కావాలని మీరు ఇక్కడ రక్షణ పొందారు, దేవుడు ఇక్కడ తీసుకొచ్చి మిమ్మల్ని నాటాడు, ఈ జన్మకు మేమే మీకు అమ్మా నాన్న. ఇంకంతే, మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ దేవుడు మాకు అప్పగించాడు, మీరే మేము దత్త తల్లిదండ్రులు, మీరు మాకు దత్తపుత్రుడు, దత్తపుత్రాత్మ దేవుడు ఇచ్చేశాడు. ఎందుకు మేము గమనించండి, మేము ఒకసారి నేను పాస్టమ్ గారు మీరు పిచ్చివారండి అని నన్ను, నువ్వు పిచ్చిదానివే అన్నాను నేను. నిన్న మా ఇద్దరి సంభాషణ, మీరు పిచ్చివారండి అందరినీ నమ్ముతారండి. నేను చెప్పా, నువ్వు పిచ్చిదానివే, నువ్వు అందరినీ నమ్ముతావు. మొత్తానికి మేమిద్దరం పిచ్చివాళ్ళం, అందరినీ నమ్ముతాం. దేవుని ఎదుట ధైర్యంగా నేను చెప్పగలను, సంఘంలో ఒక్కరిని విడిచిపెట్టకుండా చివరికి మా గుండెల మీద తన్నేవారినైనా కూడా అదే ప్రేమతో సొంత బిడ్డలుగా మేము ప్రేమిస్తున్నాం. దేవుడు దానికి సాక్షి అన్నాడు. మిమ్మల్ని ఇదే ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతా, మీరు సొంత తల్లిదండ్రులుగా మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారా? మీ అంతరాత్మకి అయ్యాక మీ విఘ్నతకు ఆ ప్రశ్నను మీకు విడిచిపెడుతున్నాను. లేరని చెప్పట్లా, సిన్సియర్గా ప్రేమించే బిడ్డలు ఉన్నారు, సిన్సియర్గా ప్రాణం ఇచ్చే పిల్లలు ఉన్నారు. అటువంటి మంచి సంఘం దేవుడు నాకు ఇచ్చాడు. కానీ విరోధంగా మాట్లాడేవారు కూడా ఉన్నారు. ఈ మొత్తానికి సంఘం పెట్టారు, మేము కాదన్నాం కదా, దేవుడు మాట్లాడాడు పెట్టారు. సంఘం పెట్టి ఏం జరిగిందంటే, ఇందాక చెప్పుకుంటూ వచ్చానే, ఈ రెబల్గా ఉండే వాళ్ళంతా, దయ్యం పట్టిన వాళ్ళంతా తిరిగి అసలు ఎంత కష్టం ఎందుకో మనమే ఒక సంఘం పెట్టేస్తే పొలాన్ని ఒక ఆలోచన వచ్చేస్తుంది. మొత్తానికి మనకి ఏ సంఘంలో గమనించిన, గూడు విడిచినటువంటి పక్షి మరల తన గూటికి తిరిగి రాకపోతే దాని జీవితం దౌర్భాగ్యంగా ఉంటుంది. ఇది సత్యం, ఇది వాస్తవం. ఇది తిరిగి మనమే ఒకటి చేసుకుంటే పోలా అనిపిస్తుంది. ఈ రెబల్ ఎవరు వస్తారండి చర్చికి? ఒక చర్చి పీకేసినాడు, ఒక చర్చికి హాని పెట్టినాడు, ఒక చర్చికి నష్టం చేసినాడు, ఒక చర్చిని కష్టపెట్టినాడు, ఒక దేవుని. ఇవంతా చర్చికి కాదు, తన స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి యేసుకు. చాలామంది అనుకుంటారు సురేష్ కుమార్కి విరోధంగా నడుచుకుంటున్నామని, అనితా సురేష్కు విరోధంగా నడుచుకుంటున్నామని. సురేష్ కుమారు, అనితా సురేషు యజమానుడైనటువంటి యేసు సంఘములో పనివారు. మేము ఆయనకు పనివాళ్ళం. మీరు మా చర్చికి కాదు చేసేది, మీరు దేవుని సంఘములకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు. అలా నడుచుకునే ఒక వ్యక్తి దేవుడు మాట్లాడాడు, వెళ్ళిపోయాడు, సంఘం పెట్టాడు. ఆయన అనుకున్నట్టే బిజినెస్ ఏం జరగల, నష్టం అయిపోయింది. అక్కడికి వేరే పాస్టర్ గారు వచ్చారు డ్యూటీకి, కొత్త పాస్టర్ గారు డ్యూటీకి వచ్చారు. ఆ పాస్టర్ గారు బ్రహ్మాండం, ముందున్న పాస్టర్ కన్నా మంచి అభిషిక్తుడు ఆయన, సూపర్ డూపర్గా. ఇంకా 150 మంది ఉన్న సంఘం 300కి పెరిగింది. అది ఆ సంఘం ఇంకా అభివృద్ధి చెందింది. ఈయనకి ఎట్లాగైపోయిందంటే, అక్కడ పిలిచి ఉద్యోగాలు ఇచ్చి, కాంట్రాక్ట్లు ఇచ్చి, పనులు ఇప్పించి, అవి చేసి ఇవి చేసి ఒక 40-50 మందిని పోగు చేసుకున్న వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. సరే, మనం ఒంటరిగా ఉంటే సాధ్యం కాదు, ఆ సురేష్ కుమార్ ఎలాగో మనం చేర్చుకునేటట్లేదు అని చెప్పి ఇంకో సంఘానికి వెళ్ళారు. ఆయన కిందకి వెళ్ళారు. ఆయన దగ్గర కూడా సర్లే, ఆ ప్రాంతంలో మనకు సంఘం పడి ఉంటుంది, వస్తే కొండ, పోతే వెంట్రుక అనుకుని వాళ్ళు కూడా పెట్టారు. కొండ రాలేదు, వెంట్రుక పోలేదు, మరలా వాళ్ళు వదిలేశారు. ఇంకొక సంఘం కిందకి వెళ్ళారు, అక్కడ నిలవలా. ఇప్పుడు తీర్మానానికి వచ్చారు, నేను, నా భార్య, నా కొడుకు, నా కోడలు, నా కూతురు, నా అల్లుడు, మేము 5 మంది ఆరాధన చేసుకున్నాం. 5 మంది సంఘ సభ్యులు. ఇప్పుడు 10 ఏళ్ళు అయింది. ఒక సంఘం పెట్టాలంటే దేవుడు పిలుపు ఉండాలి, దేవుడు అభిషేకం ఉండాలి, దేవుని నడిపింపు ఉండాలి. దేవుని యొక్క వాక్యం మీరు చదవటం వేరు, మేము చదవటం వేరు. మేము చదివితే మాకు వేరే విధంగా కనబడుతుంది. ఇంత 13 ఏళ్ళ అనుభవం ఉన్నా, క్రైస్తవ జీవితంలో 22 సంవత్సరాల అనుభవం ఉన్నా, నెలలా ఎందుకండి మేము దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళి గంటల తరబడి కూర్చొని మెలకువలు నేర్చుకుని వస్తున్నాం? అది కూడా 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 13 సంవత్సరాల అనుభవం తర్వాత ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం ఏంటి? మాకు తెలియదు అన్న విషయం గుర్తించాం కాబట్టి నేర్చుకుందామని వెళ్తున్నాం. దేవునికి మాత్రం మహిమ కలుగును గాక.
హల్లెలూయా. మేము నేర్చుకుంటే కదండి మీకు నేర్పించగలము. మేము నేర్చుకుంటే కదా మీకు నేర్పించగలము. నాకు అన్నీ తెలుసుకున్న వాడికి ఏమీ తెలీదు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలా మ్యాటర్కి వస్తాం. ఇక్కడ ఉన్నప్పుడు ప్రేమించం, కానీ బయటికి వెళ్ళిన తర్వాత వాడిని ఆదరిస్తాం, వాడి దగ్గరికి వెళ్తాం. ఎందుకంటే నువ్వు ఇక్కడ కూర్చున్నా కూడా నీ మనసు అంగీకరించే మనసు కాదు. ఇక్కడ కూర్చున్నా కూడా దేవుని వాక్యాన్ని స్వీకరించలేని మనసులో ఉన్నావు. అందుకని నీ గోడు ఎవరితోనో కప్పుకోవాలి, నీ గోడు ఎవరితోనో పంచుకోవాలి. నీకు ఒక విషయం తెలుసా? సినిమాల్లో కమెడియన్ ఉంటాడు తెలుసా? ఎంతమంది తెలుసు? కమెడియన్ హీరో పక్కన ఉంటాడు, కామెడీ చేసేవాడు. ఆ కామెడియన్ నాకు ఎందుకో ఇప్పుడు తక్కువ గుర్తొచ్చింది, సోమ సాక్ష్యం చెప్తాడు గుర్తొచ్చింది. ఈ కమెడియన్ ఉంటాడు చూసా, పెద్ద రౌడీ వస్తాడు. రౌడీ రావడానికి ముందు వాడు ఎట్ట మాట్లాడేస్తాడు, భయంకరంగా మాట్లాడతాడు. అప్పుడు హీరో, అరే నువ్వు తిట్టావు కదరా వాడి వీడు వాడితో మాట్లాడంటాడు. నాకేం భయం అని గది లోపలికి వెళ్తాడు. గది లోపలికి వెళ్ళగానే ఏం జరుగుతుంది చెప్పండి? వీడు కమెడియన్ కదా, లోపల ఏం చేసింటాడు? వాడు చావు దెబ్బలు కొట్టింటాడు. ఎవడు? ఆ రౌడీని. బయటకు వచ్చిందా అని నవ్వుతూ వస్తాడు. హీరోకి అర్థమైపోయింది వీడేమైంది లోపల వీడికి. హీరోకి అర్థమైపోగానే ఏంట్రా జరిగిందని వాడికి బుద్ధి చెప్పి వచ్చా, ఇప్పుడే వాడికి 4 మాటలు చెప్పి మందు నుంచి వచ్చా అని బయటకు చెప్తాడు. కానీ వీడికి ఎలా ఉంటుంది? హీరోకి ఎలా ఉంటుంది? వీడు ఏం లోపలే జరిగిందో బాగా తెలుసు. మీకు ఒక విషయం తెలుసా? ఈరోజు చాలామంది సంఘంలో కమెడియన్లు ఉన్నారు. మీరు వెళ్ళి మాట్లాడతారా? ఆ మాట్లాడిన వాళ్ళు వింటారా? వాళ్ళకి సత్యం తెలుసా? మా దగ్గరికి వచ్చి చెప్తారా? వాళ్ళు అంటారు కామెడీగా ఉండింది పాస్టర్ గారు, కామెడీగా ఉండింది పాస్టమ్మ గారు. వాళ్ళు చెప్తుంటే ఎలా మాట్లాడారు, ఏం మాట్లాడారు, పెద్ద కామెడీ షో చూసాం మేము అని వచ్చి చెప్తుంటారు. అయితే మీకు మాత్రం తెలీదు వాళ్ళు ఎదుట మీరు కమెడియన్స్గా మారిపోయారని. మిమ్మల్ని కామెడియన్స్గా, నేను హీరోగా దేవుడు పెడితే ఈరోజు నీ పరిస్థితి ఎలా దిగజారిపోయిందంటే కామెడీ చేసేవాళ్ళగా దిగజారిపోయింది. సంఘంలో ఉన్నప్పుడు ఐక్యత ఉండదు కదా. సంఘం బయటకు వెళ్తా వాడు ఎందుకు వెళ్ళాడు, ఉన్నప్పుడు వాడిని బలపరచం మనం, బయటికి వెళ్ళిన తర్వాత వాడిని ఎందుకు బలపరిచేది మనం. దేవుడి చిత్తము, దేవుని ప్రణాళిక, దేవుని కృప, దేవుని యొక్క సమస్తం ఉన్నవాళ్ళు మాత్రమే ఇక్కడ కూర్చోగలరు. ఇక్కడ కూర్చుని మీకు ఇప్పుడు ముళ్ళల్లో కూర్చున్నట్టు ఉంది కొంతమందికి. అయితే ఆ ముళ్ళ మీద కూర్చున్న అనుభవాన్ని మీరు నా మంచికని స్వీకరిస్తే రోజా పరుపు మీద దేవుడు పడుకోబెడతాడు మిమ్మల్ని. మీ యొక్క మార్గం అంతా రోజా పువ్వులు ధరంతా వేస్తాడు దేవుడు. ఎందుకంటే దేవుడు నిన్ను పిలిచిన పిలుపులో ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. గాడ్ చూసిన యూ. ఎందుకు నీకు వరాలు ఇచ్చాడు, ఎందుకు నీకు ఫలాలు ఇచ్చాడు, ఎందుకు నీకు కృపలు ఇచ్చాడు, ఎందుచేత నీకు దేవుడు ఈ స్థానం ఇచ్చాడు, దేవుడు ఎందుచేత నీకు మందిరంలో ఒక ప్రతిష్టాత్మకమైన ఒక గుర్తింపునిచ్చాడు. ఆయన పనిని ద్వారా జరిపించటానికి. హల్లెలూయా. ఆయన మహిమార్థమై నిన్ను వర్ధిల్ల చేయటానికి నా మాటలు ముగిపిస్తున్నా. సాధ్యము కానీ మరొక కార్యం కూడా ఉంది, కానీ నేను దాన్ని ముగిస్తున్నాను. దేవుని చిత్తమైతే గురువారమో శుక్రవారమో దాన్ని మనం పంచుకుందాం. ఒకరోజు ఖచ్చితంగా అది కూడా నేను చెప్పాలని. చాలా బాగుంటుంది. అందుకే 2-5 నిమిషాలు చెప్పేది కాదు, అది గొప్ప దీవెన. క్రైస్తవ జీవితం యొక్క ఒక గురి గమ్యం ఏమై ఉండాలో ఒక అద్భుతమైనటువంటి సాధ్యము కానటువంటి మరొక కార్యం ఉంది. అది మరొకసారి సాధ్యం కాని 3లో సాధ్యము కాని కార్యముల్లో 2 మనం విన్నాం. ఒకటేంటి? 2 యజమానుల కింద మనము దాసులముగా ఉండలేము. చెప్పండి ఒకసారి. 2 యజమానుల కింద మనం దాసులుగా ఉండలేము. రెండవదిగా ప్రభువు పాత్రలోనిది మరియు దయ్యపు పాత్రలోనిది 2 తాగకూడదు. నాకు స్వాతంత్రం ఉంది కదా అని మనం ఇష్టం వచ్చినట్టు మనం చేయకూడదు. హల్లెలూయా. మనం ఎవరు అంటే ప్రభువు యొక్క సైన్యం అయినాం. హోలీ ఆర్మీ మనం, పరిశుద్ధ సైన్యం మనం. ఆమేన్. రక్షణ సైన్యం మనం. మనకు ఎన్నో పేర్లు ఉన్నాయి. గమనించండి, ఒక మిలిటరీలో ఉన్నటువంటి అధికారికి, మిలిటరీలోకి ఎన్నుకోబడినటువంటి ఒక వ్యక్తికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. కొన్ని కార్యాలు వాళ్ళు చేయాలి. ఇన్ని గంటలకే లేవాలి, ఇన్ని గంటలకే డ్రిల్ చేయాలి, ఇన్ని గంటలకే మార్చ్ ఫాస్ట్ చేయాలి, ఇన్ని గంటలకే టిఫిన్ చేయాలి, ఇన్ని గంటలకే నిద్రపోవాలి, ఇన్ని గంటలకే అన్నీ కూడా టైం ప్రకారం చేయాలి. వాడికి ఇష్టం ఉన్నా ఇష్టం లేదు, కళ్ళు మూసుకో నిద్రపో అంటే నిద్రపోవాలి అంతే. వాడికి నిద్ర వచ్చినా రాకపోయినా వాడు నిద్రపోవాలి. వాడి ఆరోగ్యం, వాడి శరీరం అంతా కాపాడుకోవాలి. అలాగనే మనం పరిశుద్ధ దేవుని యొక్క సైన్యమై ఉన్నాం. మనకు కట్టుబాట్లు ఉన్నాయి.
ఇన్ని గంటలకు లేవాలి, ఇన్ని గంటలకు ప్రార్థన చేయాలి, ఇన్ని గంటలకు వాక్యం చదవాలి, ఇన్ని గంటలకు మందిరానికి రావాలి, ఇన్ని గంటలకు టిఫిన్ చేయాలి, ఇన్ని గంటలకు లోకల్లో పని చేసుకోవాలి, ఇన్ని గంటలకు ఇలా ఉండాలి, ఇన్ని గంటలకు ఇలా జీవించాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళకూడదు, వీళ్ళని కలవాలి, వీళ్ళని కలుసుకోకూడదు, అన్నీ కూడా కట్టుబాట్లతో కూడినది క్రైస్తవ జీవితం అయింది. ఎవడో చెప్పాడని, ఎవడో అనుసరించాడని నువ్వు ప్రభు పాత్రలోని తాగుతూ, దయ్యపు పాత్రలోని తాగుతూ ఉన్నట్లయితే నీ జీవితం ఒక్కసారి విమర్శించుకొని సరి చేసుకొని ప్రభు వైపు చూడవలసినటువంటి సమయం ఇది. ఎందుకంటే దేవుడు నిన్ను ఎంచుకున్నాడు. మూలవాక్యంలో మనం చదువుకున్నాము 6:60 ఏమిటని చదువుకున్నామో, ఇది కఠినమైన, చదవండి అమ్మా. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పు. ఇప్పుడు మీకు అనిపించిందా లేదా? మీకు అనిపిస్తుందా లేదా? ఇది అనిపిస్తుందా లేదా? తర్వాత వాక్యం చదవండి, మీకు జవాబు కనబడుతుంది అక్కడే. సంచి సరి తీసుకుంటాం అప్పుడు. చదువు నాయన, ఎవరో ఒకరు గట్టిగా చదవండి స్పష్టంగా. యేసు తన శిష్యులు దీన్ని గూర్చి సరుకు కొనుచున్నారని తనకు తానే ఎరిగి, యేసు తన శిష్యులు ఇది కఠినమైన మాట కొంత సనుగుచున్నారు. మీలో కొంతమంది ఇప్పుడు సనుక్కుంటున్నారు. విని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను, ఇట్లన్నాడు, దీని వల్ల మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనిషి కుమారుడు మునుపున్న చోటుకునకు ఎక్కుట మీరు చూసిన ఎడల ఏమందురు? ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మీయ జీవమై ఉన్నవై, కానీ మీలో విశ్వసించిన వారు కొందరు ఉన్నారని వారితో చెప్పారు. ఈరోజు దేవుడు చెప్పినటువంటివి ఆత్మీయ జీవనమై ఉన్నాయి, కానీ మీరు విశ్వసిస్తే దేవునికి అనుగుణంగా ఇష్టలుగా జీవించగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగును. కొంతమంది సనిగేవారు ఉంటారు, యేసు శిష్యుల్లోనే ఉన్నారు, మనలో కూడా ఉన్నారు. అయితే అది సనిగేది కాకుండా సరి చేసుకున్నట్లయితే ఆత్మీయ జీవితంలో గొప్ప వృద్ధి, క్షేమం, దేవుడు నిర్దేశించిన దోపుడు సొమ్ము మీకు బలముగా పరిపూర్ణముగా దేవుడు దయచేయనుగాక. తలంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. వాక్యానికి అప్పగించుకుని ప్రార్థన చేసుకుందాం. కఠినమైన మాటల వలె ఉన్నది, కఠినమైన మాటల వలె ఉన్నది. హల్లెలూయా. దేవునికి మనసు వస్తుంది. చేతనైతే మరి కొంతమందిని ప్రోత్సహిద్దాం, చేతనైతే మరి కొంతమందిని బలపరుద్దాం. గమనించండి, క్రైస్తవ విశ్వాసంలో మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక సత్యం ఏంటో తెలుసా? ఒక్క విశ్వాసి కూడా సంఘమును విడిచో లోకంలోనికి, పాపములోనికి వెళ్ళటానికి మనము కారణంగా ఉన్నట్లయితే దేవుడు ఎంతగానో, మీకు విషయం తెలుసా, ఒక విశ్వాసి పాపంలో వెళ్ళిపోతే అతను మళ్ళీ తిరిగి రాకుండా, మీరు అతని మందిరంలోకి రాకుండా మీ మాటలతో, మీ చేష్టలతో, మీ క్రియలతో మాట్లాడుతున్నట్లయితే మీరు దూరం చేస్తున్నది పాస్టర్ గారి మీద కోపంతో, సంఘం మీద కోపంతో కాదు, దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారని గుర్తించండి. ఆ దూరమైన విశ్వాస కొరకు యేసు రక్తాన్ని చిందించాడు. మీరు యేసు రక్తానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు. సత్యము తెలియకుండా మనం ప్రవర్తిస్తున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘాన్ని పాడు చేయటానికి, సంఘస్థులను పాడు చేయటానికి, క్రైస్తవ సంఘం అంటే సంఘానికి విరోధంగా ప్రపంచ చరిత్రలో చూసినట్లయితే వ్యతిరేకంగా లేచినటువంటి వారు ఎవ్వరూ కూడా ఈరోజు నిలబడి లేరు. మనం దేవునికి వ్యతిరేకంగా నిలిచి మనం ఏమీ సాధించలేము. దేవుని సన్నిధిలో చేతులు రెండు పైకెత్తి ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాదాం. నిశ్చయంగా నేను చెబుతున్నాను, ఇది నిశ్చయంగా నేను ఎంత భారంతో ఎన్నో గంటలు ఆలోచించినప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట మీతో పంచుకున్నాను. దేవుడు మన సంఘాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను వ్యక్తిగతంగా ఎంతగానో ప్రేమిస్తున్నాడు. నీ పట్ల ఒక స్పెషల్ పర్పస్ దేవుడు